బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార బాబా గారికి, ఆదిశంకరాచార్యుల వారికి, ఈ భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఇంత చక్కటి ధ్యాన క్లాస్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఆత్మ నమస్కారాలండి. ఈ క్లాస్ కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు, ధన్యవాదాలండి. క్లాస్ కు స్వాగతము. థ్యాంక్ యూ. వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా. ఓకే, ఈరోజు మహావతార్ ఫౌండేషన్ లో 13వ బ్యాచ్ 10వ రోజు క్లాస్ అందరికి స్వాగతము. 10 రోజులు అయిపోతుందండి ఈ రోజుతో క్లాస్ మొదలయ్యి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి, ఎలా జరుగుతోంది ధ్యానము? ఒక 2 మాటలు, ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా? అంతా పాత వాళ్ళేనా? మన క్లాస్ లో ఏంటి కార్తీక మాసం ఎఫెక్టా ఏంటి? ఓకే. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే, దుర్గా సూర్య కుమారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరూ గుళ్ళు పూజలు హడావుడిలో ఉన్నారు మేడం. అదే అదే, పాపం లోపల ఉన్న ఆత్మ భగవంతుణ్ణి అంటే ఆ శివుణ్ణి అవును, ఇస్తున్నారో లేదో తెలియట్లేదు ఇంకా. కానీ ఇది అలవాటు అయిపోయింది మేడం అందరికి. ఇక్కడ బయట ఈ పూజలు అలవాటు అయిపోయి మళ్ళీ గబుక్కుని దాంట్లోకి రావాలంటే రాలేకపోతున్నారు. రాలేకపోతున్నారు. అదే అదే జరుగుతుంది. లోపల ఉన్న వాళ్ళని గుర్తించి ఆయనే భగవంతుడు లోపల ఉన్నాడు అని అనుకోవడం కొంచెం పూర్తిగా ఆ స్థితిలోకి రావడం లేదేమో అనిపిస్తుంది. అవును, ఇంకా టైం పట్టుద్ది, మెల్లగా రాదు అప్పుడే తొందరగా. సాధన, దానికి కూడా సాధన అవును కావాలి. అవును. చెప్పండి అమ్మా, దుర్గా సూర్య కుమారి. నమస్తే మేడం. నమస్తే. ఈ బ్యాచ్ ఏనా మీరు జాయిన్ అయ్యింది? లేదు మేడం, లాస్ట్ బ్యాచ్ లో జాయిన్. లాస్ట్ బ్యాచ్ లోని ఎలా ఉంది, ధ్యానం చేస్తున్నారా? బాగుంది మేడం. ఓకే, ఇది వరకటి రెగ్యులర్ మీద చేస్తున్నారా? ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా ఆలోచించే ముందు, ఏదైనా పని చేసే ముందు ఆలోచించడం అలా అన్ని జరుగుతుంది. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏం గమనించారు? మీరు హెల్త్. గమనించకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు అనమాట. అవునండి, మా అమ్మగారు అందరూ అంటున్నారు, ఇందులోకి వెళ్ళాక మార్పు వచ్చింది అంటున్నారు. ఆ మార్పు మనసు ఏంటి? కూడా ప్రశాంతంగా ఉంది. ఏం మార్పులు గమనించారు? నాకు నా మైనస్ నా కోపమే మేడం. దాన్ని చాలా చాలా వరకు కంట్రోల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. రూపాన్ని కంట్రోల్ చేసుకుంటే అంతకంటే మార్పు ఇంకేముంటుంది చెప్పండి. అన్ని మంచిగా అయిపోతుంది, అదొక్కటి తగ్గిందంటే కదా. మనకు అవును మేడం. పనులు చేసి 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 ఏమంటాము, శరీరం అలసిపోయి ఉంటుంది కదా. ఆ అలసిపోయిన దానివల్ల ఇంకా కొంచెం ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే రియాక్ట్ అయిపోతాం అనమాట. వెంటనే కోపం వచ్చేస్తుంటుంది, అవును మేడం. చికాకు వచ్చేస్తుంటుంది. ఆ కోపము, ఆ చికాకు దాంట్లోంచి బయటపడ్డామనుకోండి, అంతకంటే ఇంకా ఆహా ఏం స్థితో అది. ఇప్పుడు ఏం జరిగినా గానీ నార్మల్ గా తీసేసుకుంటాం ఈ అనమాట. క్లాస్కి రావడం వల్ల నా లైఫ్ లో పెద్ద మార్పులే జరిగినాయి మేడం. అది ఆ మార్పు ఏంటో కావాలి మనకి ఇక్కడ. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్లే మనకు ముఖ్యం అనమాట. అంటే వచ్చాము ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత వచ్చాం కదా, ఏం మార్పు వచ్చింది, అది అది గుర్తించగలిగాం అనుకోండి, ఎన్లైట్మెంట్ అది. అంతే కదా. స్ట్రెస్ తగ్గింది మేడం, కోపం తగ్గింది. నలుగురితో నేనేంటి నాకేంటి అన్నట్టు ఉండేదాన్ని, అలా కాదు మనం మాట
నేను కాదు మనం అని అదొకటి తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉమ్. ఖాళీ సమయంలో ధ్యానం చేసుకుంటున్నాను మేడం. ఆ ధ్యానం నన్ను నాకే కొత్తగా పరిచయం చేస్తుంది మేడం. అది మనం ఏంటి అని తెలుసుకోవడం ఇన్నర్ లైఫ్. హెల్త్ అసలు బాగుండేది కాదు మేడం. అలాంటిది హెల్త్ ఒక 50% రికవర్ అయింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా మనకు తెలియదు అనమాట. అప్పుడు ఆలోచిస్తే ఏమేం మార్పులు వచ్చాయా అని అనుకుంటుంటే అప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుండే అనమాట. ఏం మార్పు వచ్చిందా అనేసి నన్ను ఒకరు అడిగారు, ఎలా మేడం అనేస్తే నేను అన్నాను, "ఒక 3 నెలలు 6 నెలలు అట్లా టైం పెట్టుకోండి, ఇప్పుడే కదా వచ్చారు, ఒక టార్గెట్ పెట్టుకోండి" అని. వాళ్ళు 2 బ్యాచ్లు అయిపోయింది. 3వ బ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి, మేడం నాకు ఈ మార్పులు వచ్చాయని ఫోన్లో చెప్పడం మొదలు పెడితే, ఎన్ని మార్పులు అంటే చెప్తుంటే ఇంకా వస్తూనే ఉంది. అమ్మ ఇది నాకుగా చెప్పాల్సింది, క్లాస్లో చెప్పండి, అందరికీ ఎక్స్పీరియన్స్ అవసరము, తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం వల్ల ఏమేం మార్పులు వచ్చాయి అని. అంటే మేడం ఇవన్నీ నాకు ఎలా చెప్పాలి? రాసుకోండి, ఏం పర్వాలేదు, రాసుకొని చెప్పండి. ఇక్కడ నేను ఫోన్లో అయితే మాట్లాడుతున్నాను మేడం, అక్కడ ఎట్లా రాసుకొని మాట్లాడండి, ఏం పర్వాలేదు, కానీ ఏమేం మార్పులు వచ్చాయి అనేది అక్కడ తెలిస్తేనే మనకు అనుభవాలు అనేది ఏమేమి ఖచ్చితంగా చెప్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. ఇవే సరోజిని మేడం వచ్చి రావటం నా లైఫ్ లో నాకు పెద్ద టర్నింగ్ అండి. ఆ మేడం స్పీచ్ నా ఎంటైర్ లైఫ్ లో నేను మర్చిపోలేను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆ గ్రేట్. మేడం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి చెప్పింది. నాకు నా హస్బెండ్ కి అసలు పడేది కాదు మేడం. నేను ఇప్పుడు అలాంటిది నేను తగ్గి నా హస్బెండ్ కూడా ఈ, నాతో మంచిగా మెలిగేలా చేసుకుంటున్నాను. అదంతా దీనివల్లే సాధ్యమైంది. ఇదే కావాల్సింది. నెగిటివ్ ఏమైతుంది అంటే ప్రతి దాంట్లోని నెగిటివ్. అందరూ ధ్యానానికి ఎప్పుడో వస్తున్నారమ్మా. బిఫోర్ మ్యారేజ్, టీనేజ్ పిల్లల దగ్గర, చిన్న పిల్లల నుంచి ధ్యానంలో రావడం తప్పులేదు, చాలా మంచిది. అయితే ఒక టీనేజ్ టైము, ఒక ఆ ప్రౌఢ వయసు ఆ టయానికి వచ్చారు అంటే అప్పటి నుంచి వాళ్ళు ధ్యానం చేస్తూ వస్తే వివాహ బంధం ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది అవగాహన ఉండదు, ఎవరు చెప్పరు కూడా. ఈ వివాహ బంధం గురించి బిఫోర్ మ్యారేజ్, అందుకే పిల్లలకు చిన్నపిల్లలే ధ్యానంలో ఉంటే ఇంకా మంచిది అని చెప్తాం అనమాట. అప్పుడు అనుకోరు అనమాట, వీళ్ళ చదువులు ఇదే అనుకుంటారు. కానీ బిఫోర్ మ్యారేజ్ వస్తే ఆ సంసార బంధం ఎలా గడపాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుంటే అది అద్భుతం అనమాట. అప్పుడు తెలియదు అనమాట. వచ్చినప్పటి నుంచి నువ్వెక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ నువ్వు తక్కువ, ఇదే సరిపోతూ ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఉండట్లే ఇప్పుడు. ఈ డైవర్స్ గొడవలు, ఈ తగాదాలు ఇవన్నీ ఏముండవు మేడం. ఉండదు. అది ఎరుక ఉంటుంది కదా. ముందు అదే. వచ్చినారు అంటే ఎరుక ఉంటుంది. ఇప్పుడు ఎదుటి మనిషి నెగిటివ్ గా ఉన్నా కూడా మనం పాజిటివ్ గా ఆలోచిస్తే అది ప్లస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఆల్మోస్ట్ ప్లస్ అవడానికి ఛాన్సెస్. అది అది తెలియక ఇబ్బంది అయిపోతుంది అనమాట. నువ్వు ఎక్కువనా, నేను తక్కువనా, నేను ఎక్కువనా, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అవగాహన లేదు. ఆ అవగాహన లేకపోవడం అనేది పెద్దది ఇదనమాట. ముందే వచ్చి అంటే ఆ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రేట్ ఏమంటాము, అందుకే ఆధ్యాత్మిక గర్భము అనేది అందరికి మాట్లాడుతుంటే మ్యూట్ చేసుకోండి. అందరు ఏమనుకుంటారంటే కొన్ని టాపిక్స్ మాట్లాడితే అయ్యో ఏంది ఇలా మాట్లాడతారే వీళ్ళు అనుకుంటారు. సంభోగం నుంచి సమాధి స్థితి అనేది కూడా అదేనమ్మ. అప్పుడు వివాహం అయినప్పుడు ఆ వివాహం ఎందుకు జరుగుతుంది, ఆ వివాహం వల్ల ఏం ఉపయోగం ఉంది, ఒక గ్రేట్ మాస్టర్స్ పైలోకాల్లో కాచుకొని ఉంటారనమాట. ఒక ఆధ్యాత్మిక గర్భం దొరకాలి మాకు అనేసి. అంటే ఇప్పుడు రాముడు రావాలి అంటే కూడా ఆ ఆధ్యాత్మిక గర్భం అనేది తయారైంది అక్కడ. వాళ్ళు ఎంతో మంది ఋషులు మహర్షుల ద్వారా ఆ హోమం చేసి ఆ పాయసం వాళ్ళకి ఇచ్చి అది అంత పవిత్రం అయితే తప్ప ఆ పరమాత్ముడు రాలేకపోయి. కృష్ణుడు రావాలి అంటే కూడా ఆ గర్భంలోకి ఊరికే వచ్చినాడా? 14 ఏళ్ళు పట్టిందంట రావడానికి. ముందు 8 మంది పోతే ఆ 8 మంది పోయినాక అది అంత పవిత్రం అయిపోయినాక, అంత పవిత్రమైనాక వచ్చిందండి. అంటే ఆధ్యాత్మిక గర్భం కోసం ఆ భగవంతుడు కాచుకొని ఉంటాడంట, గ్రేట్ మాస్టర్స్. అది తెలియదు కదా, అలా ఆహ్వానించాలి, అలాంటి ఇప్పుడు నా పిల్లలు ఏజ్ కావాలి 34 అని. మేడం. ఈ 34 ఇయర్స్ నేను ఎందుకు మిస్ అయినాను ఇప్పుడు అనిపిస్తుందండి. లేదు, అయ్యో ఇప్పటికైనా వచ్చాం కదా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇప్పటికైనా వచ్చాం కదా. అదే. అది ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఆ క్లాసులు కూడా చెప్తూ ఉంటారు అనమాట బిఫోర్ మ్యారేజ్.
క్లాసులు ఉంటాయి. ఆ ఇవన్నీ ఏమనుకుంటారంటే ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నారే అనుకుంటారు, కానీ దాంట్లో ఎంతో అర్థం అంతరార్థం ఉంటుంది అనమాట. అది ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇంకా వచ్చేసి ఈవేళ మనకు సంపూర్ణ జీవన శైలి, ఈ సంపూర్ణ జీవన శైలి అనే ప్రోగ్రామ్ లో మనకు కుబేర ముద్ర ఈ కుబేర ముద్రను తెలుసుకుందాం ఈరోజు మనము. ఓకేనా? ఈ కుబేర ముద్రలో మనకు చేతులు రెండు చక్కగా శుభ్రం చేసుకొని గోర్లు లేకుండా ఉంటూ కనిపిస్తుందా అండి? ఓకే. చూడండి, ఈ ఉంగరపు వేలు, చిటికెన వేలు ఇలా క్లోజ్ చేసేసి మిగతా 3 వేలు అంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 కూడా ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవడం. 2 తొడల మీద 2 చేతులు. ఈ కుబేర ముద్ర వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఎక్కువ సైనస్ ప్రాబ్లం ఉంటుంది కదండి. ఈ సైనస్ ప్రాబ్లం అనేది హీట్ బాగా జనరేట్ అవుతుంది. సైనస్ ప్రాబ్లం అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. దీన్ని మనము మినిమం 20 మినిట్స్ అంటే పొద్దున్నే ఒక 20 మినిట్స్, మధ్యాహ్నం ఒక 20 మినిట్స్, మళ్ళీ సాయంకాలం ఒక 20 మినిట్స్ అలా పెట్టుకున్నాము అంటే చాలా చక్కగా. దీన్ని సూర్యముద్ర అని కూడా అంటారు అనమాట. ఈ ముద్ర వల్ల సైనస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చలికాలం కదా, వింటర్ స్టార్ట్ అవుతుంది, చాలా మందికి ఇబ్బంది ఉంటుంది అనమాట ఈ సైనస్ ప్రాబ్లం అనేది. దాని నుంచి బాగా హీట్ జనరేట్ అయ్యి చక్కగా ఆ సైనస్ అనేది తగ్గిపోతుంది అనమాట. తలనొప్పి వస్తుంది చాలా మందికి, ఆ తలనొప్పి కూడా బాగా తగ్గుతుంది అనమాట. ఇంకా స్ట్రెస్ అనేది కూడా, అంటే ఒత్తిడి, బాగా స్ట్రెస్ ఉంటుంది, అది కూడా మంచిగా తగ్గిపోతుంది. రక్తపోటు అంటే చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ బ్లడ్ ప్రెషర్ నుంచి, అది కూడా చాలా చక్కగా తగ్గిపోతుంది ఈ ముద్రను సాధన చేయడం వల్ల. ఓకేనా? ఇంకొకటి మనకు సంపూర్ణ జీవన శైలి అంటే మంచి ఆరోగ్యానికి పాటించవలసిన నియమాలు అనేది మనము పోయిన వారంలో మొదట్లో చెప్పుకున్నాం. ఈ వారం మొదట్లో ఏంటి అంటే మనం లేయడము ఏ టైంలో లేయాలి, అలాగే బ్రష్ చేసుకునేది ఎలా బ్రష్ చేసుకోవడం అంటే మనము పళ్ళ పొడి కానీ ఒక పుల్లతో కానీ చేసుకోవాలి అనేసి, పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఇవి మంచిది కాదు అనేసి. అలాగే ఆయిల్ పుల్లింగు, ఇంకా వ్యాయామము, అభ్యంగన స్నానము, తైలంతో అభ్యంగన స్నానము, అలాగే వస్త్రధారణ కానీ, తాగాల్సిన మంచినీళ్ళు ఎన్ని నీళ్లు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత నిద్రపోవాలి, ఇవన్నీ కూడా మనము తాంబూల సేవనం ఇవన్నీ తెలుసుకున్నాం అప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మాట్లాడే విధానము ఎరుకతో ఉండాలి, ఎలా మితభాషణము, అలా అంటే మనం మాట్లాడే మాట కూడా అవతల వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, చాలా జాగ్రత్త. అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం అయితే. ఎందుకు అంటే ఆ మాటలతోనే ప్రతిదీ, మనకు ఏం జరిగినా కూడా ఈ మాటతోనే, ఆ మాటను అంత ఎరుకతో ఉండి మాట్లాడాలి. మనకు విశ్వాసాలు కూడా వచ్చినప్పుడు చెప్పారు కదా ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి. అవతల నొప్పించగా తానవ్వగా తప్పించుకు తిరుగువాడు అనేసి అంత జాగ్రత్తగా మాట్లాడాలండి మాట్లాడే విధానం. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే మైథునము అంటే ఏంటి అంటే సంభోగం. అంటే భార్యాభర్తలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా, మనసు అంత ప్రశాంతంగా ఉండాలి అంటే కూడా శారీరక సంబంధం కూడా అలాగే ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి అనేసి చెప్పారనమాట ఇక్కడ. అంటే ఏంటి అంటే జీవితంలో ఇది కూడా శారీరక సంబంధం కూడా ఒక భాగమే, ఇదే జీవితం కాదు కానీ ఇందులో కూడా మన జీవన విధానంలో ఇది కూడా ఒక భాగమే, దాన్ని కూడా అదే రకంగా అనుభవించాలి. అంతే దాంట్లో కూడా ఎంతో ఆధ్యాత్మిక ఉంది. అక్కడ మనకు కుదిరినంత ధ్యానము ఇంకెక్కడా కుదరదు. అక్కడ ధ్యానం కుదరకపోతే ఆ పని కూడా జరగదు. అంత అద్భుతంగా వివరించారండి. ధ్యానము అనేది కూడా అక్కడే తెలుస్తుంది. అయితే అప్పుడు అది ధ్యాన స్థితి అని మనకు తెలియదు,
అందుకే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇలా కొత్తగా వివాహమైన వాళ్ళకు ముందు క్లాస్ చెప్పేది ఎందుకే అనమాట. అప్పుడు ఏమైతుంది అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మాకు అద్భుతమైన సంతానం కలగాలి, ఆ పరమాత్ముడు మా గర్భంలో జన్మించాలి అని అలా మనం అనుకుంటూ చక్కగా ఆ స్థితిని పొందితే, ఆ సంకల్పం అలా చేసుకుంటే కూడా గ్రేట్ మాస్టర్స్ అనేవాళ్ళు కాచుకొని ఉంటారు మన గర్భంలోకి రావడానికి. అలాంటి స్థితిని మనం అంత పవిత్రంగా భావించాలి, ఎరుకతో ఉండాలి అక్కడ కూడా. అలా అయిపోయింది, కానీ జీవితంలో మళ్ళా సంతానం అదంతా అయిపోతుంది. అట్లని ఇంకా వదిలిపెట్టడము అంత ఏం లేదు అనేది ఏం లేదు. ఇక్కడ మనకు ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్ లో ఏం చెప్పారు అంటే ఈ ఆధ్యాత్మికత అనేది తీసుకుంటూనే అలాగే సంసారాన్ని వదిలిపెట్టండి అని ఎక్కడా చెప్పలేదండి. సంసారము చేస్తూనే ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, ఎక్కడో పోయి అడవుల్లో పోయి చేస్తే ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోతే దాని యొక్క రిజల్ట్, దాన్ని నువ్వు సామాన్య జనాల్లోకి వచ్చి ఆ రిజల్ట్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా. అదే ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నావు, స్వాధ్యాయం చేస్తున్నావు, సజ్జన సాంగత్యం చేస్తున్నావు, అప్పుడే కదా జనాల్లో ఉంటేనే కదా తెలుస్తుంది ఎలా బతుకుతున్నావు, పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తావు, భర్తతో ఒక భార్య ఎలా బిహేవ్ చేస్తుంది, భార్యతో భర్త ఎలా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ తెలియాలి అంటే ధ్యానం చేస్తూ సంసారంలో ఉంటూనే ఆ నిర్యాణం అనమాట. అంటే ఇవన్నీ నువ్వు చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతున్నావా లేదా. కాబట్టి సంసారము ఉండాలి అండి, అలాగే అంటి ముట్టనట్టు అది కూడా ఉంటుంది. ఇక్కడ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, ఆధ్యాత్మికత ఉండాలి, సంసారము ఉండాలి, రెండూ ఉండాలన్నమాట. కాబట్టి ఇందులో ఆ భాగం కూడా సంభోగము అనే అనే పాయింట్ కూడా చాలా అంటే అద్భుతమైనది, చాలా పవిత్రమైనది అని వివరించడం జరిగింది అనమాట. ఇంకొకటి ఈ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన సూత్రాలు ఇంకేం చెప్పారంటే సమాజ సేవ. ఈ సమాజ సేవ అనేది కూడా మనం చేయాల్సిందంటే చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ మన సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనకేదైనా బాధ వచ్చింది అంటే భగవంతుడా అని అనుకుంటూ ఉంటాం, మాకు ఈ సమస్య వచ్చింది, ఇది ఎలా పోతుంది. అట్లా మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో బాధలతో ఉంటారు. అలాంటి వాళ్లకు సేవ చేయడం, ఆకలితో ఉంటారు. మనం ఇప్పుడు ఒక ఉపవాసం ఉన్నాము అంటే ఆ ఉపవాసం మనం తినని ఆహారం ఒకరోజు, ఆ ఆహారాన్ని ఇంకోరికి పంచి పెట్టచ్చు. ఈరోజు ఉపవాసం ఉన్నాము, ఈ ఆహారం ఉంది, దీన్ని వండి ఒక నలుగురికి పెట్టామనుకోండి, అది కూడా చాలా అద్భుతం. ఆకలితో ఉన్న వాళ్ళకు ఏదో అవసరానికి దొరుకుతుంది తింటామని అలా కాదు, ఖచ్చితంగా అతనికి ఆ ఆహారం కానే కావాలి అనే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు పెడితే వాళ్ళు అంటారు, ఈ రోజు నాకు ఆహారం పుట్టలేదు, ఉత్త కడుపుతో పడుకోవాలనుకున్నాము, దేవునిలాగా వచ్చి నువ్వు మాకు ఆహారం పెట్టావమ్మా, చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తారు. అంటే వాళ్ళు ఇంకా ఏం దొరకలేదు, ఈరోజు పస్తు పడుకోవాలనుకుంటారు, ఇంకా అంతే మా పరిస్థితిని. అలాంటి వాళ్ళకు మనం అంత అన్నం పెట్టామనుకోండి, వాళ్ళు అంటారు నువ్వే భగవంతుడు, మనలోనే భగవంతుడు కనిపించేస్తాడు. అప్పుడు అంత అద్భుతమైన విషయం కూడా. ఎవరైనా విద్యార్థులు పూర్గా ఉంటారు, వాళ్లకు చదువుకోవడానికి కొంచెం అవకాశం కల్పించడము, అట్లా అలాంటి సమాజ సేవలు కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అనమాట. ఇంకేం చెప్పారంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రేమతో పలకరించడము ఎంతో ఇబ్బంది. వాళ్ళకి ఏంటంటే మీరు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు వాళ్ళు. అలా కాకుండా వాళ్ళకు మనం మంచిగా మాట్లాడిస్తూ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకు చూపిస్తూ వాళ్ళకు ఒక మంచి మార్గం, ఇప్పుడు ధ్యానం చేసుకోండి, ఇలా ఉండండి, మీరు ఆరోగ్యంగా అయిపోతారు, మీరు బాగుంటారు, మీకు ఏం కాలేదు అట్లా చెప్పామనుకో మనము, అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు ఎప్పుడు ఇంకా అదే ఆలోచనలతోనే ఉంటారు, నాకు బాగలేదు బాగలేదు అనేసి. దాని నుంచి బయటపడగలుగుతారు మనం చెప్పే ఆ మంచి మాటలతో, ఆ పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు అన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ ఏం చెప్పారంటే మదర్ తెరీసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్నా. చూడండి ఎలా ఉందో, మనము ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్నా అనే సూక్తి మర్చిపోకండి. భారతీయులైనందుకు గర్వించండి. ఎంతో గొప్ప సంస్కృతి, వారసత్వము, ఆచారము, వ్యవహారాలను
నిలయమైన భారతదేశము ఎన్నో ప్రకృతి వనరులకు నిలయము. వాటిని సద్వినియోగం చేసుకొని ఈ దేశం యొక్క ఔన్నత్యానికి, అభివృద్ధికి తోడ్పడండి. మన కోసం మనము బ్రతకటం కాదు, ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధికి తోడ్పడండి. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆనందంగా, ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా ఉండేటట్లు కృషి చేయండి. రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, దొంగతనాలను, లంచగొడ్డితనాన్ని ప్రోత్సహించకండి. వాతావరణ కాలుష్యాన్ని పెంచకండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందు ఆవరణలో చెట్లు నాటండి. మీ పుట్టినరోజుకు నలుగురికి మొక్కలను పంచండి. చాక్లెట్స్ కాదండి, కేకులు కాదు, 4 చెట్లు పెంచండి, అందరికీ పంచండి. అలాగే మీ ఇంట్లో ఊడ్చిన చెత్తను ఇతరుల మనం ఊడ్చాం తీసి పక్కింటిలో పడేయొద్దండి, తీసుకుపోయి డస్ట్బిన్లోనే పడేయండి. అలాగే ఈ డ్రైనేజీ కాలువల్లో చెక్క ముక్కలు కానీ, ఎముకలు కానీ, వెంట్రుకలు కానీ, ఇటుకలు ఇలాంటివి వేసి దాన్ని పాడు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకండి. ఎక్కడ పడితే అక్కడ యూరిన్, మలమూత్ర విసర్జన చేయకండి. వాహనాలను అతి వేగంగా నడపకండి. నిద్రమత్తులో వాహనాలను నడపకండి. హెల్మెట్ ధరించండి. సీట్ బెల్ట్ వాడండి. మద్యం తాగి వాహనాలను నడపకండి. గోడల పైన ఉమ్ము వేయకండి. అలాగే ఎలక్షన్స్ సందర్భంగా ఇతరుల గోడలపై నినాదాలు రాయకండి. అసూయ, ద్వేషాలు, కులమత భేదాలు లేకుండా సమానత్వం పాటించండి. ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటే ఆరోగ్యము అనేది ఆటోమేటిక్గానే వస్తుందండి. మనం చెప్పిన ఈ నియమాలన్నీ చక్కగా పాటిస్తే మనకు సంపూర్ణ ఆరోగ్యము అనేది మంచిగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ మనము ఎరుకతో ఉండాలి. ఏం మాట్లాడినా ఎరుకతో ఉండాలి, ఏ పని చేసినా కూడా ఎరుకతో ఉండాలి. అలా ఎరుకతో ఉంటే చక్కగా మనకు ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మన పరిసరాలు బాగున్నాయి అనుకోండి, పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ లేకపోతే అలర్జీ ఉండదు. అలర్జీ లేకపోతే అన్నీ బాగుంటాయి కదా. అలర్జీ ఉందనుకోండి, పొద్దున్న లేచినప్పటి నుంచి, నిద్ర లేచినప్పటి నుంచి తుమ్మడమే తుమ్మడం, ఇంకా తుమ్ముతోనే మొదలైపోతుంది అనమాట. అలా కాబట్టి పొల్యూషన్ అనేది లేకుండా హాయిగా ప్రశాంతంగా చెట్లు చుట్టూ ఉంటూ మంచి వాతావరణంలో ఉన్నాము అంటే మనకు చక్కగా ఆ ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తాము? పొద్దున్నే లేయడము చేస్తాము, అలాగే చక్కగా ప్రాణాయామాలు చేస్తాము, కొంచెం సేపు శరీర వ్యాయామము చేస్తాము, అలాగే మెడిటేషన్ చేసుకుంటున్నాము, ఆహార నియమాలు పాటిస్తున్నామండి. జ్యూసులు కానీ, ఒక పూట ఉడికించని ఆహారం, 3 పూట్ల ఉడికిన ఆహారమే కాకుండా ఒక పూటన్నా ఉడికించని ఆహారం తీసుకోవడం, మంచిగా జొన్నలు కానీ, రాగులు కానీ, సద్దలు అట్లా ఏమంటే అరికెలు, ఇలాంటి సార్ చెప్పినటువంటి ఆహారంలో కొంచెమన్నా పాటిస్తూ ఉంటాం కదా. పూర్తి అవే కాకుండా, తెల్లని అన్నాలే కాకుండా 5 తెల్లని పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్పారు సార్ చక్కగా రవీంద్ర గారు. అలా అన్ని ప్రతిదీ కూడా ఏదో ఒకటైతే ఎరుకతో ఉండి చేస్తూ ఉంటాం కదా. అలా ఎరుకతో ఉండి చేస్తున్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. తలనొప్పి ఉన్న వాళ్ళకి తలనొప్పి తగ్గిపోతుంది, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, షుగర్ ఉందా షుగర్ లెవెల్స్ కూడా చక్కగా నార్మల్కి వచ్చేస్తాయి, కోపం ఉందా కోపం తగ్గిపోతుంది, మాట మీద మంచిగా శ్రద్ధ వస్తుంది, ఎలాంటి మాట మాట్లాడాలి, ఎలాంటి మాట మాట్లాడకూడదు వస్తుందా, ఎరుక ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పిల్లలు అల్లరి చేసినప్పుడు ఓపిక ఉండదు. భర్త ఒక మాట అన్నాడు అనుకో, నన్నే అన్నాడు, ఇప్పుడు ఏం ఉండదు అంటే అనుకోని ఏమవుతుంది కదా. అట్లా అన్ని ఎరుకతో ఉండి ఆలోచిస్తూ ఉంటాము, కోపం ఉండదు, హాయిగా ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటాము, అన్ని ధ్యానం నుంచి మన ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయి, అంతా ఆనందంగా ఉంటుంది. అదే అనమాట ఈరోజు సమగ్ర జీవన శైలి. ఓకేనా మాస్టర్స్? ఇంకెవరన్నా మాట్లాడతారా? దీని గురించి ఏదైనా మాట్లాడతారా? లలిత మేడం, చెప్పండి అమ్మా. మీరు కూడా బ్రాహ్మిన్సే కదా, మొదటి నుంచి పూజలు అవి చేస్తారు కదా బాగా, మరి మీరు చేస్తున్నారు ఇప్పుడు లేదమ్మా, అంటే నాకు కూడా మీరు చెప్పిన విధానంలో కొంచెం డౌట్ వచ్చింది అనమాట. నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో అని భావన నాకు ఉండేది.
మొదట్లో ధ్యానానికి వచ్చిన కొత్తలో నాకు అలాగే అనిపించేది. అయితే ధ్యానము చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సాధన చేస్తున్నప్పుడు ఆ తప్పు అనే భావన పోయింది. అది తప్పు కాదు, మనలోనే భగవంతుడు ఉన్నాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా భగవంతుడు నాలోనే ఉన్నాడు. ఆ, అవును. మళ్ళీ నాలో ఉన్న భగవంతుని నేను చూసుకోవాలి, ఎక్కడో ఉన్న భగవంతుని కాదు కదా, అక్కడికి పోయి చూడడం ఏంటి, నాలో ఉన్నవాడిని నేను చూసుకోవాలి కదా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నాకేం అనిపించలేదు, నేను తప్పు చేస్తున్నాను అనిపించలేదు. లేకపోతే అయ్యో దీపం పెట్టాలి, ఎంత పొద్దైనా సరే ఫస్ట్ దీపం అవును. పెట్టి నైవేద్యం పెట్టి అవన్నీ చేస్తే తప్ప నేను భోంచే టిఫిన్ తినడం కానీ ఏం చేసేదాన్ని కాదు. ఇప్పుడు అలా ఏం అదేనండి. లేదు. అట్లని స్నానం చేయకుండా ఏం చేయకుండా మనము ఏం తినము. అయితే ధ్యానం అనేది కూడా మనకు ఇదే కదా, అవును. పూజతో సమానమే కదా, ఇంకా ఎక్కువ అవును. కదా. మన ఆ మనలో ఉన్న భగవంతుడిని కోటి మనం జపం సమో ధ్యాన అన్నారు కదా. మనం కోటి ఉమ్, జపం ఒక రోజులో ఎక్కడ చేయగలుగుతామండి? ఉమ్, కానీ ధ్యానం అవును. చేసి కోటి జప సమో ధ్యాన, ధ్యానం చేస్తూ దాన్ని సంపాదించుకుంటున్నాం కదా. అదే అది కాబట్టి నాకు ఫస్ట్ అనిపించేది, ఆ సాధన చేయగా చేయగా అలాంటి ఆ ఫీలింగ్ పోయిందండి. అయితే ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే మానేయగలుగుతారు, అవును. ముందు అవును. చేసేది కాదు. ఆ ఎన్లైట్మెంట్ రావాలి కదా. అవును. అవును. అది ఓకే అండి, ఇంకా మనకు స్వాధ్యాయంలోకి వెళ్దాము లలిత ఈరోజు. మేడం, ఆ, ధ్యానం మేడం ధ్యానానికంటే బాగుందా మేడం? ఇల్లు తుడవటము అలాంటివి ఏం చెయ్యక్కర్లేదా అండి? ఎవరు చెప్పారమ్మా ధ్యానం ఆత్మశుద్ధి లేని ఆచారం అంటే? ఇంకోటి, ఇల్లు తుడవడము అనేది మన క్లీన్నెస్ కోసమే కదా. ఇందులో నేను చెప్పిన దాంట్లో శుద్ధి కూడా ఉంది కదా. అదే సమగ్ర మేడం, జీవన పొద్దున్నే శైలిలో మనం మనం ఎర్లీ ఆరోగ్యంగా మార్నింగ్ ఉండాలి చేసుకోవాలి. అంటే వీళ్ళు మన పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాలి. ఉండాలి కదా. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా కూర్చోవడం, అంటే ఆ టైంలో తుడుచుకోవడం అవన్నీ, అంటే అట్లా ఏం టైం సరిపోదు. చెప్పలేదు, అట్లంతా ఏం అట్లా ఏం చెప్పలేదు. ఏం లేదు. అదే ఒకసారి ఆత్మశుద్ధి మరి లేని ఆచారం అది ఎలా? ఆత్మను శుద్ధి చేసుకోమ్మా ముందు, తర్వాత అన్ని శుద్ధి అయిపోతాయి కదా. ఎంత క్లీన్ చేసి ఎంత పెట్టుకున్నా ఇక్కడ లోపల ఏదో ఇబ్బందిగా ఉండి లోపల అన్ని ఫీలింగ్స్ వేరేగా ఉండి ఏం ప్రయోజనం, నువ్వు ఎన్ని పూజలు చేసినా. అంతే కదా. ఆత్మను థ్యాంక్ యూ శుద్ధిగా మేడం. చేసుకొని మీరు మంచిగా ఉంటే అన్ని అంటే ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది ఇవన్నీ కూడా మన కోసమే కదా. అదే మేడం. అది నమస్తే మేడం. ఈరోజు మనకు నమస్తే అండి. విషయాన్ని అందించడానికి కళ్యాణి మేడం గారు క్లాస్లోకి వచ్చారండి. అందరూ కూడా కాత్యాయని మేడం. సారీ అండి, కాత్యాయని మేడం గారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాస్కు స్వాగతం పలుకుతాము. ఆ, మేడం కనిపిస్తుందా? బానే ఉందా? కనిపిస్తున్నారు ఓకే చక్కగా, ఓకే వినిపిస్తుంది ఓకే కనిపిస్తుంది రెండు ఉన్నాయి. ఓకే మేడం. భాగవత సారాంశం అంటే ఆ, భాగవత యొక్క అంతరార్థము, దాని యొక్క సారాంశం గురించి అదే తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు వచ్చారండి. మేడం గారు ఒకసారి మీ పరిచయం చేసుకుంటూ మాకు అలాగే క్లాస్ అలాగే. తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. నా పేరు కాత్యాయని, మాది విజయవాడలో ప్రసాదంపాడు. నేను 2008లో ధ్యానానికి వచ్చానండి. అనారోగ్యంతో వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు తగ్గింది. 2008 సెప్టెంబర్ 3వ తేదీ వినాయక చవితి పండుగ రోజు నాకు రమాదేవి అనే మేడం ద్వారా ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ మా పైన పిరమిడ్ కూడా కట్టించామండి. పిరమిడ్ కట్టించాము, అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అది చాలా అద్భుతంగా ఉంది అన్నమాట. ఈ రోజే క్లాస్ అయింది ఇంట్లో. ప్రతి గురువారం 2 to 5 క్లాస్ మేడం. అందుకే నేను అడిగాను, గురువారం అంటే మీరు నైట్ అన్నారు కదా. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడం. ముందుగా మన అందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా అనంత కోటి ఆత్మాభివందనాలు. ఆయన మనందరికీ కూడా ఇంత అద్భుతమైన వజ్రాయుధం లాంటి ధ్యానం అనే దాన్ని ఇచ్చారు. నిజంగా మనం ఎంత అయినా రుణం తీర్చుకోలేం, ఎంత చేసినా తీర్చుకోలేం. ఓకే మేడం, మనం దీని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు నా అనుభవాలు చెప్పాను అనుకోండి, మళ్ళీ అవే అయిపోతాయి, ఇది అవదు. కానీ ఒక్క అనుభవం చెప్తాను మేడం. చెప్పండి. నేను షిరిడి సాయిబాబా అంటే పిచ్చి ఇష్టం అన్నమాట నాకు. అలా
ఎప్పుడైతే నాకు హెల్త్ బాగాలేదో ఆయన చరిత్ర చదవడం, ఆ నక్షత్రమాలకి ఆ పారాయణ చేయడం అవన్నీ చేసిన తర్వాత నాకు తెలియకుండానే 50% నాకు అనారోగ్యం తగ్గిపోయింది. జాయింట్ పెయిన్స్ అన్నమాట నాకు. అవి తగ్గిపోయి నేను జాబ్ చేసేదాన్ని, జాబ్ కూడా చేయలేక మానేశాను. 50% తగ్గింది. తగ్గిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. అన్ని బుక్స్ లో ధ్యానం ధ్యానం అని ఉంటుంది. లలితా సహస్రం వచ్చు, నోటెడ్ విష్ణు సహస్రం వచ్చు, అంటే భక్తి ఉంది బాగా. ఈ ధ్యానం అంటే ఏంటి తెలియట్లేదు అని అనుకున్నాను అనమాట. అనుకున్నప్పుడు ఆయన స్వప్నాల ద్వారా నాకు నన్ను గైడ్ చేస్తూ ఒకరోజు ఉదయం ఆ హారతి పాడుకుంటూ ఉన్నా ఇంట్లో. గుళ్ళోకి వెళ్ళి పాడేదాన్ని, ఇంట్లో పాడుకుంటూ ఉన్నా. నా చేతిలో పుస్తకం జారిపోయింది, నా కళ్ళు తెలియకుండా మూతలు పడిపోయినాయి. అప్పుడు తర్వాత చూస్తే గంట తర్వాత ఎరుకలోకి వచ్చా. ఈ గంట ఏమైంది, నేనేమయ్యాను, ఏం జరిగింది తెలియలేదు నాకు. తెలియలా. అదే ధ్యానం ఆయన బాబా గారు అందించేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నేను బాబా గుడికి వెళ్తే అక్కడ రమాదేవి మేడం గారనే ఒక ఆవిడ ఇలా ధ్యానం క్లాసులు పెట్టామని చెప్పారు. చాలా ఆనందం వేసింది అనమాట. అలా నన్ను బాబా ఎదురుగా లైవ్ లో లేకపోయినా నన్ను అలా గైడ్ చేసుకుంటూ వచ్చారనమాట. అందుకని నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మిగిలింది 50 తగ్గింది కదా అంతకు ముందు. ఇప్పుడు 75, 80 దాకా తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నప్పుడు కొంచెం లైట్ గా కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మొత్తం జాయింట్ పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. చాలా హ్యాపీ అండి. ఇదే ఆనందం అందరూ పొందాలి, ఆరోగ్యం పొందాలి అనే ఉద్దేశంతో మా వారిని పిరమిడ్ కట్టించమని అడిగా. పిరమిడ్ శక్తి మూడింతలు శక్తివంతం కదా. అడిగితే 2008లో ధ్యానానికి వచ్చాను, 2009లో శ్రీశైల ధ్యాన యజ్ఞానికి వెళ్ళాము. లైఫ్ టైం ధ్యాన జగత్తు బుక్స్ కట్టేసా, అంటే అన్ని టకటక ఇంకెక్కడ ఆగలేదు. 2009లో పిరమిడ్ కట్టించమని అడిగితే ఆయన వెంటనే మాట్లాడలేదు. ఆ తర్వాత నేను ఒక కోరిక జీవితంలో ఏది కోరుకోను, నా గోల్డ్ 5 కాసుల గొలుసు ఉంది, అది అమ్మేసి పిరమిడ్ కట్టించండి, అందరూ నాలాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకున్నానండి. కానీ ఆయన ఏమనుకున్నారో నా బంగారం తీసుకోకుండానే 2012లో కట్టించారనమాట. మార్చిలో ఓపెనింగ్ అయింది. ఇక అప్పటి నుంచి కంటిన్యూస్ క్లాసులు 40 డేస్లు అన్ని జరిగినాయి. ఇప్పుడు వీక్లీ వన్స్ అన్నమాట, ప్రతి గురువారం. అంటే బాబా ఇష్టమని ఆ క్లాసులు కూడా గురువారమే. మా ఇంటి పేరు కూడా ద్వారకామాయి, పిరమిడ్ పేరు కూడా ద్వారకామాయి. చాలా బాగుంది మేడం. చాలా అద్భుతంగా ఉందండి. హాస్టల్ సర్జరీస్ కూడా జరిగినాయి మా పిరమిడ్ లో. ఎంత ఆనందం అంటే ₹1,00,00,000 డబ్బులు ఇచ్చినా అంత ఆనందం కలగదండి. ఎన్ని నగలున్నా కలగదు, అంత ఆనందం తృప్తి. అందుకని నిజంగా మా వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే మేడం, నాకు ఇచ్చిన సబ్జెక్ట్ మీరు చాలా బాగుంది మేడం. ఎంత అంటే నాకు కృష్ణుడు అంటే ఇష్టం. ప్రతిరోజు రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఉంటాను నేను. అదొక్కటే చూస్తాను, ఇంకేం చూడను సీరియల్స్. అంత ఇష్టం అన్నమాట. కృష్ణుడిని చూసి చాలా నేర్చుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాను అనమాట. అలాగే మీరు థ్యాంక్ యూ మేడం, అదే సబ్జెక్ట్ ఇచ్చారు నాకు. మాస్టర్స్ ఇవ్వబడింది అంతే. అంతే. మరొకసారి మీకు ధన్యవాదాలు. ఎంతటి కష్టాలు ఎన్ని వచ్చినా సరే అసలు తను అలా ఎలా తీసుకోగలుగుతాడు ఈజీగా అనేది అసలు అంతా నేర్చుకోవాల్సింది అనమాట. కాకపోతే ఇందులో ఇంకా కాస్త నేర్చుకున్నాను చదివి, ఈ బుక్ చదివి మీరు చెప్పిన తర్వాత చదివాను అనమాట. మీరు ఫోన్ చేసినప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా. ఇంట్లో పుస్తకం ఉందా లేదా అనుకున్న డౌట్ వచ్చింది, కానీ రాగానే వెతుక్కున్నా, ఉన్నది. చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఆ బుక్ బయటికి రావడం కోసమే సార్ ఈ సబ్జెక్ట్ ఇచ్చారు. అవును అవును మేడం, చాలా అద్భుతం. అంటే ఎప్పుడు నేను క్లాసుల్లో చెప్పేదాన్ని అందరికి, అసలు కృష్ణుడికి కష్టాలు అసలు మనకి ఏమున్నాయి, తను చెరసాల్లో అంటే చాలా వరకు ఇవి తెలిసిందే. చెరసాల్లో పుట్టాడు ఆయన, మరి ఎన్ని కష్టాలు. ఆ తర్వాత నందుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు కదా ఈయన. అదే అసలు భాగవతము అంటే అది ఒక పద్యం కూడా ఏదో ఉంది, పలికేడుది భాగవతమట పలికించేడు వాడు రామభద్రుండట. ఈ భాగవతం గురించి చాలా గొప్పగా ఉంది మేడం. పరీక్షణ్ మహారాజు కూడా ఆయన చనిపోతానని తెలిసి వారం రోజుల్లో సుఖ మహర్షి చెప్తారు,
భాగవతం. అంటే అంత అద్భుతమైనది, అలా జీవించాలి కృష్ణుడు లాగా అనేది అర్థమైంది అనమాట. సరే భాగవతం అంటే కూడా అందరికీ అర్థం కాదు. ఒక కృష్ణుడు బొమ్మ పెట్టేసి ఆయనకి వెన్న ఇష్టమని నైవేద్యం పెట్టేసి పూజలు చేసేసి అలా చేసేవాళ్ళు. కానీ ఫస్ట్ లో మనం కూడా అలాగే చేసాం అనుకోండి. ఇప్పుడు అది దాటి వచ్చేసాం కాబట్టి ఆయన కూడా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు, కృష్ణ పరమాత్మ కూడా. అలా చాలా మందికి ఆయన తత్వం అర్థం చేసుకోవాలి, కృష్ణ తత్వం అనేది. అది కనుక అర్థమైతే చక్కగా ఆయనలాగా హ్యాపీగా జీవించవచ్చు. ఎన్నో అంటారండి, కొంతమంది నెగిటివ్ గా కూడా అంటారు. అంతమంది గోపికలు లేకపోతే అష్టభార్య అవన్నీ ఆయన కావాలని ఎవరిని చేసుకోలేదు కదండి. ఒక రుక్మిణి తను కోరుకొని చేసుకుంది, సత్యభామని ఇలా జాంబవతిని చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఇష్టపడింది ఒక్క రాధనే, ఇంకెవరిని ఇష్టపడాల. అవన్నీ అలా జరగాల్సి ఉంది అంతే, అలా జరిగినాయి. సరే ఫస్ట్ ఆయన కారాగారంలో మా ఇంట్లో ఎప్పుడు కృష్ణుడి విగ్రహం ఉంటుందండి. మా అమ్మగారికి చాలా ఇష్టం కృష్ణుడు అంటే. అలా కంటిన్యూగా కృష్ణుడి విగ్రహాలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఆయన ఫస్ట్ కారాగారంలో జన్మించాడు. జన్మించడం అంటే అక్కడ కూడా దేవకి వసుదేవులకి జన్మించాడు. వాళ్ళు కంసుడు చెల్లెళ్ళే అనే చూడకుండా కూడా కారాగారంలో పెట్టేస్తాడు కదా. కంసుడు ఎంత దుర్మార్గుడు. ఆయన పుట్టినప్పుడు ఒక గర్భం మాత్రం రేవతీదేవికి ఇస్తారు. ఆ బలరాముడు అలా అక్కడ పెరుగుతాడు అనమాట ముందు. ఆ తర్వాత పుట్టంగానే ఈయనకి తీసుకెళ్ళిపోతాడు కదా పిల్లాన్ని. ఆకాశవాణి వినిపిస్తుంది. అక్కడికి తీసుకెళ్తూ ఉంటే నది ఏమో రెండుగా చీలి దారిస్తుంది. అలాగే ఈ ఆదిశేషుడు ఆయన వచ్చి పైన వర్షం పడుతుంటే గొడుగు పడతాడు. గొడుగు పట్టినప్పుడు నిజంగా అది ఎంత అద్భుతం అండి. దాని నుంచి ఏమి అర్థం చేసుకోవాలంటే, మనం ఎప్పుడైతే లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటామో మనకు కూడా ఆ నది ఎలా అయితే దారి ఇచ్చిందో ఆయనకి, మనకు కూడా అలాగా అన్ని దారి వచ్చేస్తుంది అనమాట. మనం ఏమి చేయాలనుకున్నా అది చేయగలుగుతాం. మనకి అంత ప్రకృతి అంతా సహకరిస్తుంది. చూడండి, అక్కడ తాళాలు పడిపోతాయి, అక్కడ ఒక దేవత, ఆ తర్వాత తీసుకొచ్చేటప్పుడు అంటే అందరూ ప్రకృతి దేవతలందరూ కూడా ఆయనకి సహకరిస్తారనమాట. ఆయన తీసుకొచ్చి నందుడి యశోద దగ్గర పడుకోబెట్టి యోగమాయని తీసుకెళ్తాడు. అప్పుడు కంసుడు చంపబోతే ఆ యోగమాయ అదృశ్యం అయిపోతుంది. అంటే అక్కడ నారాయణుడు కృష్ణుడు నారాయణి ఆవిడ మాయ, యోగమాయ. అంటే ఆ నారాయణిని తీసుకొని ఆయన వచ్చాడనమాట. వచ్చినప్పుడు అప్పుడు తను నిన్ను చంపేవాడే అని చెప్తుంది కదా, కంసుడికి చెప్తుంది. ఆకాశవాణి ఎగిరిపోతుంది పైకి యోగమాయ. అలా ఎంత సురక్షితంగా గొడుగు పట్టి ఆయన తీసుకొని వస్తాడు. అక్కడ పెరుగుతూ ఉంటాడు నందుడు యశోద దగ్గర. అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడుతామో, ధర్మబద్ధమైన పనులు చేస్తామో, అప్పుడు ఆ ధర్మం తిరిగి మనని కాపాడుతుంది. మనకి అలా దారి అనేది ఏర్పడిపోతుంది. అలాగే ఆయన అసలు జగత్ గురువు. ఆయన జన్మ తీసుకుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం. అందువలన ఆయన అలా అందరూ ఆయనకి అన్ని తెలుసండి. తెలియనిదేం లేదు. అయితే ఈయన ఎందుకు వచ్చాడో తెలుసు కాబట్టి ప్రకృతి దేవతలందరూ కూడా ఆయన్ని కాపాడారు. అంటే ఎప్పుడో ఎందుకైతే చెరసాల్లో పుట్టాడో అని ఇదంతా జరగడానికి, ఇక్కడ వెళ్ళడానికి, నందుడు యశోద దగ్గర పెరగడానికి. మరి చూడండి, కన్నా తల్లి పుట్టంగానే బిడ్డ దూరం అయితే ఎంత బాధపడుతుంది. దానికి కూడా ఒకటి ఉంది మేడం. ఏంటంటే యశోద దగ్గర పెరుగుతాడు కదా. తర్వాత ఆవిడ కైకేయట, త్రేతాయుగంలో కైకేయి అయితే అప్పుడు అడుగుతుంది, ఇన్ని సంవత్సరాలు నా కోసం ఎందుకు రాలేదు అని. అంటేనా అప్పుడు చెప్తాడు, అప్పుడు నా తల్లికి నేను దూరం అయ్యాను అప్పుడు కౌసల్యకి, అందువలన ఇప్పుడు ఇలా జరిగింది. అంటే ఈ కర్మ సంబంధం అనేది, కర్మ సిద్ధాంతం అనేది చూడండి అసలు ఏనాటి నుంచో కూడా ఉంది. అంటే మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అన్నమాట. ఇది అదొక్కటి విషయాన్ని నాకు చూసి మనం నమ్మచ్చు. ఆ తర్వాత దుష్ట శిక్షణ. ఎంతమంది
ఇప్పుడు రాక్షసులు ఎంత మందిని సంహరించాడో కృష్ణుడు. కానీ రాక్షసులు అంటే వాళ్ళు కూడా మానవుల్లానే ఉంటారు, మనుషుల్లానే. కానీ వాళ్ళకేమి కూరలు అవే ఉండవు. కాకపోతే వాళ్ళ తత్వం మాత్రం రాక్షసత్వం. ఆ రాక్షసత్వంతో ఆ అల్పులను, అబలాలను అందరినీ శిక్షిస్తూ ఉంటారు. ఈ కృష్ణుడు రక్షించడానికే కదా వచ్చాడు అందరినీ. అసలు నిజంగా ఎన్ని బాధలు పడ్డాడండి. పసి పిల్లాడప్పుడే పూతన వస్తుంది చంపేయడానికి. మరి ఆ పూతన రక్తం అంతా తాగేస్తాడు. ఆ తర్వాత శకటాసురుడు వస్తాడు. వీళ్ళందరూ ఎంతమంది వచ్చినా సరే ఆయనకు ఆ జగత్ గురువు కాబట్టి, నారాయణుడు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి, వాళ్ళని సంహరించడానికే వచ్చాడు కాబట్టి ఆ సంహారం జరుగుతుంది అనమాట. అలా ఒక్క చిన్న విషయం మధ్యలో చెప్తానండి. ఇప్పుడు దశావతారాలు వచ్చిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వచ్చారు అవతారాలు. కానీ ఇప్పుడు మనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామి అంటారు, తర్వాత షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళిద్దరు కాక జిల్లెళ్ళమూడి అమ్మ పేరు విన్నారు లేదు అంటే అది ఎక్కువ చెప్పను, కొంచెం చెప్పు. ఆవిడ ఇలా లాభం లేదు దుష్ట శిక్షణ కోసం వస్తే, ఇప్పుడు అందరూ మానవ రూపంలో ఉన్న అందరూ రాక్షసులే, వీళ్ళని సంహరిస్తే అసలు సృష్టి ఉండదు అని, వీళ్ళల్లో ఉన్న దుష్టత్వాన్ని సంహరించాలి అని ప్రేమతత్వంతో, అమ్మతత్వంతో ఆవిడ వచ్చారండి. 1923 ఆవిడ పుట్టారు. మన పత్రిక సార్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళారట. మనకి ధ్యానం చెప్పక ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడ చల్లని చూపు, ఆవిడ చూపు కానీ, ఆవిడ మాట కానీ, ఆవిడ స్పర్శ కానీ అలా మొత్తం యూటర్న్ అయిపోవాల్సిందే అనమాట. అందరూ మారిపోవాల్సిందే. పత్రిసారు ఆవిడ దగ్గర కాసేపు కూర్చుని ఎంతో ఆత్మశాంతిని పొందారట. అంటే ఆవిడ చూపులోనే మొత్తం మాట్లాడక అక్కర్లేదు అసలు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత అందరికీ ధ్యానం చెప్పారట సారు. అంటే ఇది బుక్ లో చదివానండి, ధ్యాన జగత్ బుక్ లో. అప్పటి నుంచి నన్ను ఆ తల్లి ఆకర్షించింది. ఎంత అంటే అక్కడికి వెళ్తే అంత బాగుంటుందండి, జిల్లెళ్ళమూడి వెళ్తే. సరే, అది ఇంకొక సబ్జెక్ట్ అది. అయితే ఇప్పుడు మనకి ఆది పరాశక్తి అంత సృష్టించింది ఆవిడే అన్నమాట. ఆ సకల జీవరాశులను, ఆ మనుషుల్ని అందరినీ ఆవిడే సృష్టించింది. అందరినీ తన బిడ్డల్లాగానే చూసుకుంటుంది అనమాట. అందరూ తన బిడ్డలే. అలాగే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడే సృష్టించి వాళ్ళల్లో ఆవిడే ఉండి ఇవన్నీ చేయించింది అనమాట పనులు. అంటే మనకి సృష్టి, చైతన్యం ఈ రెండు ఉండాలి. అదే అర్ధనారీశ్వర తత్వం. అంటే శక్తి ఉన్నప్పుడు అది చైతన్యం అవ్వాలి. చైతన్యం అంతే. ఇప్పుడు మనం ఒక చెయ్యి కదిపిన చైతన్యం ఉంటేనే కదా ఆ శక్తి కదిపిస్తూ ఉంటుంది. కదిలేదే చైతన్యం అన్నమాట. అలాగా ఆ తల్లి అందరినీ ఎంత ఎంత ప్రేమతత్వంతో చూసిందంటేనండి, అసలు చాలా ఆవిడ చరిత్ర అంత బాగుందనమాట. ఆ కృష్ణుడిలో ఉన్న ఏ అవతారంలో ఉన్న ఆ శక్తే కదా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ శక్తే చేయించింది అనమాట. ఆ దేవుళ్ళతో కానీ, మనతో కానీ. ఆ శక్తి కోసమే కదా మనం ధ్యానం చేస్తాం. శక్తి అంటే ఒక రూపము కాదండి, నిర్గుణం. అమ్మ అన్న శక్తి అన్న ఒకటే. ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు, ఒక నామము లేదు. ఎందుకంటే అన్ని నామాలు ఆవిడవే, అన్ని రూపాలు ఆవిడవే. మనందరిలో కూడా ఈ సృష్టి అంతా ఆవిడే నిండి ఉంది. అందుకని ఒక నామం లేదు, రూపం లేదు, నిర్గుణం. అంటే పరబ్రహ్మం ఎవరైతే అనుకుంటామో ఆవిడే అన్నమాట ఈ అమ్మ. ఆ పరబ్రహ్మమే అమ్మలాగా దివి నుండి భూకి దిగి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ కృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించాడు అర్జునుడికి అంటే అంతా తనలోనే ఉంది అని. అంటే ఆత్మ, అహమాత్మ గుడాకేస్తా అంటారు. అంటే ఆత్మే పరమాత్మ అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడం జరిగింది. అంటే ఆ అర్జునుడి ద్వారా మనందరికీ కూడా చెప్పినట్టు అనమాట. అది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఆత్మతత్వంలో ఉంటారో వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టే కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కూడా కృష్ణ పరమాత్మే చెప్పాడు. అప్పుడు మనకి ఉన్న ఆ జ్ఞానం వల్ల మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి అన్నమాట. అప్పుడు ఆత్మే పరమాత్మ అని తెలుసుకుంటాం. ఆ పరమాత్మ అయిన తర్వాత ఇక మనం ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మన పత్రిసారు పరమాత్మ అయిపోయి వేరే లోకాల్లో వర్క్ చేయడానికి ఆయన వెళ్ళిపోయారనమాట. ఆయన పని అయిపోయి మనం కూడా అంతే, మన పని చేయాల్సిన పని ఉంది కాబట్టి ఉన్నాం, అయిపోతే వెళ్ళిపోతాం. అలాగే ఎప్పుడైతే ఆ రాక్షసులు అలా చేస్తూ ఉన్నారు,
అదంతా వాళ్ళందరినీ సంహరించడానికే ఆ కృష్ణావతారం వచ్చిందనమాట. ఇంకొకటి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడండి కృష్ణ పరమాత్మ, ఆ చిరునవ్వుతో ఉంటాడనమాట. అది మనందరం కూడా వచ్చేవన్నీ అలా భరించాలి చిరునవ్వుతో. ఏదైనా వచ్చింది వెళ్ళిపోవడానికే వచ్చేవి అనేది మనం తెలుసుకుంటే మన జీవితాలు కూడా కృష్ణుడిలాగా జీవించవచ్చు. అంత అద్భుతం అన్నమాట. అప్పుడు ఆయన అందరినీ రక్షించడానికి, మంచి వాళ్ళని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికే ఆయన రావడం జరిగింది. అయితే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడైతే ఆ సాధువుల్ని, మంచి వాళ్ళని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, అలా మధ్యలో ఆ ధర్మం కోసమని వస్తూ ఉంటాను, నేను అవతరిస్తాను అని ఆయన చెప్పబడింది అనమాట. అలాగే బలహీనులు హింసించే రాక్షసుల్ని అందరినీ కూడా వాళ్ళు దేవునిచే శిక్షించబడతారు. ఇది మాత్రం పక్కా అనమాట. ఇవాళ కాకపోతే ఇప్పుడు పాపము అనేది ఒక చెడు కర్మ చేయగానే వాళ్ళకి ఏం అవదండి. ఎందుకనంటే అవకాశం ఇస్తాడనమాట. పాపం పండాలి. పాపం ఎప్పుడైతే పండుతుందో వాళ్ళని సంహరించడం జరుగుతుంది. అలాగే శిశుపాలుడికి కూడా 100 తప్పుల దాకా ఛాన్స్ ఇచ్చాడు. అంటే నవ్వుతూ ఎన్నన్నా భరిస్తూ 100 తప్పులు అవగానే సుదర్శన చక్రం వేస్తాడనమాట. అంటే దుష్టులకు కూడా వాళ్ళు మారతారేమో కొంచెం అవకాశం ఇచ్చి చూస్తాడనమాట. వాళ్ళు మారలేదనుకోండి, వాళ్ళని సంహారం చేసేస్తాడు. అలాగే ఆయన వెన్న ఎక్కువ ఇష్టం ఆయనకి. పాలు పెరుగు కూడా ఎక్కువ తినడు, వెన్నే ఎక్కువ తింటాడు అనమాట. అంటే దీనికి ఒక చిన్నది చెప్తానండి. ఇప్పుడు పాలు ఉంటాయి కదా, పాలల్లో వెన్న ఉంటుంది. వెన్న ఉంటే ఆ పాలు ఏమవుతుంది, ఒక చిన్న ప్రయత్నం చేస్తే మనం ఆ పాలని కాస్తాం. కాచకుండా ఉంచామనుకోండి 4 గంటల్లో పెరిగిపోతాయి, నేలపాలు అయిపోతాయి. నేలపాలు అయిపోతాయి కదా. ఆ పాలు కొంచెం చిన్న ప్రయత్నం చేసి వెచ్చబెట్టామనుకోండి, అవి దాదాపు 8 గంటల దాకా ఉంటాయి. అదే మన ధ్యానం కూడా ఒక చిన్న ప్రయత్నం. పాలు ఎలాగైతే కాస్తే వాటి ఆయుష్ పెరిగిందో, అలాగే మనం ఒక ధ్యానం అనేది మొదలు పెట్టామనుకోండి, పాలు కాచడం లాంటిది చిన్న ప్రయత్నం. ఎప్పుడైతే పాలు కాచిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, అన్ని వాడుకున్నాక మిగిలిపోయిన తర్వాత కొంచెం పెరుగు వేస్తాం, తోడుకుంటుంది. మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి తీసుకుంటూ ఉంటాము. అప్పుడు తర్వాత ఏమవుతుంది, పాలు తోడేస్తే పెరిగేలా అవుతుందో, ఇంకా కొంచెం చిన్న ప్రయత్నంతో మనం ధ్యాన సాధన పెంచుకుంటూ ఉంటే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే పెరుగు అవుతుంది అనమాట. పాలు పెరుగవుతుంది. ఆ పెరుగు అనేసరికి కొంచెం గట్టి పడుతుంది. పాలు అనేటప్పుడు పలచగా ఉంటాయి, కాస్త చేయి తగిలినా కింద పోతాయి. పెరుగు అనేది గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. మనం కూడా ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు, సజ్జన సాంగత్యం చేస్తూ అందరి అనుభవాలు వింటూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఓ ధ్యానం వల్ల ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయా, ఇన్ని జరుగుతాయా, ఇది కూడా జరుగుతుందా, ఇలా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనకి కష్టాలు వచ్చినా సరే, కష్టాలు వచ్చినా పెరుగులాగా ఉంటాం అనమాట. అంటే తొణకం బెడగం, ఓ రాని వచ్చింది అదే వెళ్ళిపోతుంది అని ధైర్యంగా, అంటే అక్కడ పెరుగులాగా గట్టిపడ్డాం. అప్పుడు ధ్యానం చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళ కష్టాలు రావని కాదండి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత, పిరమిడ్ కట్టించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చాయి, సమస్యలు. కానీ నేనేమనుకున్నానంటే పిరమిడ్ కట్టించడం వల్ల వచ్చినాయని నేను అనుకోలే. పిరమిడ్ కట్టించడం వల్ల మేము తట్టుకోగలిగిన స్థితి వచ్చింది అనుకున్నాం అనమాట. ఎంత అద్భుతం అంటే, ఎన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు అసలు, కానీ తట్టుకొని నిలబడ్డామంటే ఆ పిరమిడ్ వల్ల. అలా ఇలాగే పెరుగు అయిన తర్వాత మన దగ్గరికి ధ్యానం చేసే వాళ్ళ దగ్గరికి ధ్యానం చేయని వాళ్ళు ఏడుస్తూ వస్తారట. అంటే ఏడిచే వాళ్ళు నరులు, ఏడవని వాళ్ళు నారాయణుడు. వాళ్ళు సలహాకు వస్తారట. అలాగే ఈ పెరుగు అయిన తర్వాత ఆ పెరుగును ఏం చేస్తాం, వాడుకున్నాక మిగిలింది చిలుకుతాం. ఆ చిలికినప్పుడు వెన్న వస్తుంది. ఆ వెన్న అంటే కృష్ణుడికి ఇష్టం. అంటే మనము ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, అంటే వెన్న పెరుగుని ఎలాగైతే చిలుకుతామో అలా మనని కూడా ఎవరో ఒకళ్ళు కెలుకుతుంటారు. ఏంటి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమవుతుంది, అది ఇది ఎంతమంది విమర్శిస్తారండి. అలా విమర్శిస్తూ ఉంటారు, అది చిలకడం అనమాట. ఆ తర్వాత మనమే నవ్వుతూ భరిస్తూ ఊరుకుంటాం.
ఆ తర్వాత వెన్న వస్తుంది. అంటే మనము ఎప్పుడైతే అన్నిటినీ తట్టుకొని ఈ ధ్యాన శక్తి వలన నిలబడతామో ఆ అప్పుడు మన దగ్గరికి కృష్ణుడు వస్తాడు. కృష్ణుడికి వెన్న ఇష్టం కదా, అంటే మన స్థాయి పాల నుంచి పెరుగు నుంచి వెన్న స్థాయికి వచ్చాం. వెన్న స్థాయికి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఆ కృష్ణుడు అనేది, కృష్ణ తత్వం అనేది మన వెన్న స్థాయికి వచ్చాక అర్థమవుతుంది. కృష్ణుడు ఎందుకు వెన్నని ఇష్టపడుతున్నాడు అనేది అర్థమవుతుంది అనమాట. అర్థమైన తర్వాత ఓ ఏది వచ్చినా సరే, అందుకే నా కృష్ణుడు వెన్నని ఇష్టపడతాడు, మనము తట్టుకొని నిలబడగలగాలి. ఇక వెన్నను ఏం చేస్తాం, కరగబెడతాం, నెయ్యి అవుతుంది. అంటే ఆ నెయ్యి ఏంటి, పరమాత్మ అనమాట. ఆ పాలు నరుడైతే నెయ్యి అనేది నారాయణుడు, అంటే మానవుడు పాలు అయితే మాధవుడు నెయ్యి అనమాట. ఇప్పుడు మాధవుడు అయిపోయారు పత్రిసారి అనమాట. అందుకే ఆయన దగ్గరికి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. ఆయన ఆరాలో ఉంటే చాలు, చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అనమాట. అంటే నరుడు నారాయణుడిగా అవడానికి మనందరం కూడా వచ్చాం. పత్రిసారి కూడా అదే చెప్పారు. ఎలా అంటే ఇలా పాలలాగా నేలపాలు అయిపోకుండా మనము కొంచెం చిన్న ప్రయత్నం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మనము వచ్చి చివరికి నెయ్యి స్థాయికి వస్తాం. అప్పుడు ఆ నెయ్యి వాసన వస్తూ ఉంటుంది కదా. ఒక గ్లాసు పాలు ఏం వాసన రావు, అదే నెయ్యి అనుకోండి గుమగుమలాడితే వాసన వస్తుంది. వాసన వచ్చినప్పుడు ఆ నెయ్యి వాసనకు అందరూ నెయ్యి దగ్గరికి వెళ్తారు. అంటే ఈ వెన్న స్థాయి అంటే కృష్ణుడి స్థాయి అండి. ఆ కృష్ణుడి స్థాయి కాదు, కృష్ణుడి తత్వం. ఆ కృష్ణ తత్వం అంటే బాధలన్నీ భరించే తత్వం, అది వస్తుంది అనమాట మనకి. ఈ ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం. అందుకనే ఆయన వాళ్ళింట్లోనే కాకుండా పక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా ఆయన వెన్న దొంగతనం చేసి తింటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఉంటుంది, కానీ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటూ ఉంటాడు అనమాట. ఈ వెన్న అనేది ఆయనకి ఎంతో ఇష్టమైంది కాబట్టే దొంగతనం చేసి తింటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే తింటాడు అనమాట. అది ఆ వెన్న స్థాయికి మనం వచ్చామనుకోండి, మనకి ఆ కృష్ణతత్వం కొంచెం అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనం ఎన్ని వచ్చినా తట్టుకొని నిలబడగల స్థాయి వస్తుంది. అలాగే గోవుల్ని ఇష్టపడతాడు. ఎలా అంటే హిందువులందరూ కూడా గోవుని ఆరాధిస్తారు. అంటే గోవు తులసి చెట్టు, మనకి జంతువులన్నీ ఒకటే అని చెప్పడం కోసమేమో గోవుని ఎగ్జాంపుల్ చెప్పారు. గోవులో ఇట్లా సమస్త దేవతలు ఉన్నారు. మరి గోవు మూత్రం వాడతాము మంచిది, అలాగే ఆవు పేడ వాడతాము. అసలు ఆవు ఆక్సిజనే ఇస్తుంది, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే తులసి చెట్లు కూడా ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. అందుకని గోవును పూజిస్తారు. అలా జంతువుల్లో గోవుని ఎగ్జాంపుల్ గా చెప్పారు. చెట్లలో వృక్ష సామ్రాజ్యంలో తులసి చెట్టు అని చెప్పారు. అందుకే తులసి చెట్టుకి అందరూ పూజిస్తారు అనమాట. అంటే ఒక్కొక్కటే చెప్పకుండా మనకి అలా ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. చూడండి, పసిపిల్లలకి తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పోస్తారనమాట. ఆవు నెయ్యి పూర్వకాలం ఆవు నెయ్యి మనకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు మొత్తం ఆవు పాలే వాడేవాళ్ళట, ఆవు నెయ్యే చేసేవాళ్ళట. ఆవు వెన్న రోజు తీస్తే 90 రోజులు ఉండేదట అండి వెన్న. ఆ 90 రోజులు ప్రతిరోజు నీళ్లు మార్చేసి ఆ వెన్న వేసేవాళ్ళట. 90 రోజులు ఇచ్చేదిట పాలు. ఆ తర్వాత అప్పుడు నెయ్యి చేసుకునేవాళ్ళట. ఆ నెయ్యి 400 సంవత్సరాలు ఉండేదట నెయ్యి, ఆవు నెయ్యి. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి ఆ గేదె పాలని పరిచయం చేశారు. ఇక అది అలవాటు పడిపోయాం. అసలు ఆవులు అనేది ఇప్పుడు తక్కువైపోయినాయి, ఎక్కడ కనిపించట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆవులను కూడా తినేస్తున్నారు. అలా అయిపోయింది ప్రపంచం. మరి ఎన్ని గుణాలు, ఔషధ గుణాలు ఉన్నాయండి గోమూత్రంలో. అలాగే ఆవు పాలు, ఆవు పదార్థాలు ఇష్టపడాలి, కానీ ఆవు రక్త మాంసాలను ఎవరు ఇష్టపడకూడదు అనమాట. అందరు శాకాహారమే తీసుకోవాలి. ఆ తర్వాత కృష్ణుడు మట్టి తింటాడు. మట్టి తిన్నప్పుడు బలరాముడు వచ్చి తల్లికి చెప్తాడు, అమ్మ మట్టి నేను తినలేదు అంటాడు. నోరు చూపించు అనేసరికి అన్ని లోకాలు చూపిస్తాడు. అంటే ఏంటంటే అక్కడ కృష్ణుడు చూపించడము అందరికీ లోపల అనేది ఒక ప్రపంచం ఉంది, లోపల ప్రపంచం ఉంది. ఎన్నో లోకాలు చూపిస్తాడు ఆయన, 14 లోకాలు చూపించినప్పుడు ప్రతి వాళ్ళు అంతర్ముఖులు అయితే అందరికీ అది సాధ్యమే, అందరికీ ఉంటుంది, లోపల ప్రపంచం ఉంటుంది అని చెప్పడం కోసం అన్నమాట.
మనకి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయి. భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. అలాగే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు కింద. ఈ లోకాలన్నీ ఆ నోట్లో కనిపిస్తాయి అన్నమాట. అమ్మో వీడు సామాన్యుడు కాదు అనుకుంటుంది యశోదామాత. అలా అది చెప్పడం ఏంటి కృష్ణుడు అంటే, మీరు కూడా సాధన చేస్తే, ఈ ధ్యానం చేస్తే మీకు అందరికీ కూడా తెలుస్తుంది. అమ్మవారు కూడా లలిత సహస్రనామంలో అంటారండి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఆ తల్లి ఏనాడో చెప్పింది. మీరు అంతర్ముఖులైతేనే నేను కనపడతా, బయట ఎక్కడ ఎంత వెతికినా నేను అసలు కనిపించను. అంటే దేవుడి కోసం దేవులాడేవాడే దేవుడు అని అంటారనమాట. ఆ సమస్త లోకాలు ఎందుకు చూపించారు అంటే, అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు అని అందరికి తెలియచెప్పడం కోసం ఆ సంఘటన చూపించాడు అనమాట మనకి. అప్పుడు యశోదాదేవికి సృష్టి రహస్యాలన్నీ కూడా లోపలే ఉన్నాయి మనం తెలుసుకోగలిగితే. ఆ తెలుసుకోవడానికి మనం చేసేది సాధనే ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస అనమాట. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణుడు అల్లరి ఎక్కువైపోయిందని వాళ్ళ అమ్మ రోటికి కట్టేస్తుంది. కట్టేసినప్పుడు ఏం చేస్తాడు, ఆ రోలు లాక్కుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ 2 చెట్లు ఉంటే అవి ఆ రోలు తగిలి పడిపోయి వాళ్ళు గంధర్వులుగా ప్రత్యక్షం అవుతారు. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ఎంతటి గంధర్వులు అంటే గొప్పవాళ్లే కదా, ఎంతటి వాళ్ళైనా పాపాలు చేసినప్పుడు శిక్షలు తప్పవు, అనుభవించాల్సిందే. మరి వాళ్ళు ఏం పాపాలు చేశారో అప్పుడు కృష్ణుడిది స్పర్శ తగలంగానే వాళ్ళు గంధర్వులు అయిపోయారు అనమాట. అంటే మనకి ఖనిజ జాతి రాళ్ళు రప్పలు అవన్నీ కొంచెం తక్కువ అన్నమాట. ఎందుకంటే అవి ఏమి పెరగవు, అలాగే ఉంటాయి. అలాగే జంతు జాతి అవైతే కదులుతాయి. ఆ తర్వాత మానవ జాతి అంటే పెరగగలవు. ఇన్ని జాతులు ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఆ కృష్ణుడి స్పర్శ, కృష్ణుడి తత్వం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం కూడా ఆత్మపరంగా ఎదగలుగుతాము. మన లోపల కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి. సృష్టి బయట ఏ ప్రపంచం అయితే ఉందో మొత్తం మన లోపల కూడా ఉంది అని చెప్పడం కోసం ఆ సంఘటన జరిగిందండి. అందుకని ఇవన్నీ ఆ కృష్ణుడి స్పర్శతోనే ఎంత శిక్ష అనుభవించినా వాళ్ళకి శాప విమోచనం. అలాగే శ్రీరాముడు ఆయన ఆ పాదము తగిలే రాయి అహల్యగా మారిందనమాట. అంటే ఆయన స్పర్శ, ఆయన తత్వం ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఇప్పుడు కృష్ణుడు లేకపోవచ్చు, కానీ భగవద్గీత ఒకటి ఇచ్చారు కదా మనకి. ఆ భగవద్గీత అన్ని తలుచుకుంటే కృష్ణుడు ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనిషి కనపడకపోయినా మొత్తం ఈ సృష్టి అంతా దైవమే ఉంది. ఆ దైవం కాంతి ఏది లేదు కదా, అది మనము తెలుసుకోగలగాలన్నమాట. ఎప్పుడైతే ఈ కృష్ణుడిని ప్రత్యక్షంగా లేకపోయినా ఆ భగవద్గీతలో సారమంతా ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో ఆ జ్ఞానం అంతా మనకి ఆయన ఇచ్చాడు కదా, పరోక్షంగా ఇచ్చాడు. అప్పుడు ఇదంతా గీతను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే ఆచరణలో పెడతామో విముక్తి పొందుతాం అన్నమాట. అంత అద్భుతమైన భగవద్గీత ఇచ్చాడు ఆయన. అయితే అది మనకి అర్థం కాలేదేమోనని షిరిడి సాయినాథుడు అండి, ఆయన చరిత్ర నా బిడ్డలకి నేనే రాసి ఇస్తాను అని చెప్పి భగవద్గీత ఈజ్వల్ టు సాయి చరిత్ర అండి. అది నేను రీసెర్చ్ చేసి కనుక్కొని నేను ఆ చరిత్ర ఎన్నోసార్లు చదివా. ప్రతిదీ అదే అన్నమాట. భగవద్గీత ఈజ్వల్ టు కృష్ణుడు ఏదైతే ఇచ్చాడో ఆ జ్ఞానం అంతా కూడా సాయి చరిత్రలో ఉంది. అలా చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆయన మనకంతా చాలా నేర్పారండి బాబా. అందుకే కృష్ణుడు అప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు ఎలా అంటామో అదే ఇప్పుడు ఈ కలియుగంలో షిరిడి సాయినాథుడే. అంటే ఆత్మ అనేది, శరీరం అనేది అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఎలాంటి మహానుభావులైనా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే, తప్పదు. అలాగే ఆ కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత శరీరం వదిలిపెట్టేశాక మళ్ళీ అదే ఆత్మ కదా, ఎన్ని అవతారాలు వచ్చినా ఆత్మే కదా వచ్చేది. అలాగే బాబాగా వచ్చారు అని నాకు నమ్మకం అన్నమాట. ఎందుకనంటే ఒక చిన్న రుజువు, ఆయన ఇద్దరికి కల్లో కనపడి శ్యామాకి బూటీకి వాళ్ళిద్దరికి ఒకే కళ వస్తుంది. ఇద్దరు లేచి కూర్చుంటారు. ఇక్కడ ఒక మందిరం నిర్మించమని చెప్తారనమాట.
అప్పుడు శ్యామ అనుకుంటాడు నా దగ్గర డబ్బులు లేవు కదా, ఆ బూటీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందుకని ఇద్దరు కలిసి, ఒకళ్ళ వల్ల అవ్వదు కదా, ఆ కలిసి నిర్మిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఒక రోజు అడుగుతారు బాబా, ఎంతవరకు వచ్చింది కట్టించడం అంటే, కడుతున్నారు బాబా, కృష్ణుడి విగ్రహము తీసుకొచ్చి మనం అందులో పెట్టాలి అంటే, అప్పుడు బాబా ఒక మాట అంటారు, ఏమో నేనే ఉంటానేమో అందులో. అంటే అక్కడ క్లియర్ గా చెప్పారనమాట, ఆ కృష్ణుడిని నేనే. మరి ఆయన్ని ఆ సమాధి మందిరంలోనే ఉంచారు, కృష్ణుడిని ఉంచాల్సిన ప్లేస్ లో. అదీగాక కృష్ణుడు ఉండేది ద్వారకా నగరం, కానీ బాబా ఉన్నది ద్వారకా మాయి. అలా మొత్తం ఆయనే అన్నమాట. ఎన్ని రకాలుగా మనందరి కోసం, ఈ ప్రపంచం అందరి కోసం ఉద్ధరించడానికి అలా ఎన్నో రూపాల్లో రావడం జరిగింది. భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే, రూపాలు అనేకం, అనేక రూపాలు ఉంటాయి, కానీ భగవంతుడు ఒక్కడే, ఏ రూపంలో ఉన్నా ఆయనే. మన హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకంటే, ఎవరు ఏ రూపాన్ని ఇష్టపడితే ఆ రూపం ధ్యానిస్తారు, ఆ రూపాన్ని కొలుస్తారు. అది ఎంత చేరినా పరమాత్మ దగ్గరికే వెళ్తుంది అనమాట. అంత ఏ రూపాన్ని పూజించినా మనం అలా, అందుకనే మనకి అంతమంది ఉన్నారనమాట. అలా ఆయన ఎవరికైనా సరే మన లోపలికి ఎప్పుడైతే మనం వెళతామో మనకు అంతా అవగతం అవుతుంది అనమాట. ఆ కృష్ణ తత్వం అనేది అర్థమవుతుంది, తర్వాత అర్ధనారీశ్వర తత్వం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఆడ మగ కుల మతం అలా ఏమి భేదాలు లేవన్నమాట. అందరిలో ఉన్నది ఒకే ఒక ఆత్మ. అందుకని నాకు నమ్మకం అన్నమాట, ఆ బాబానే, ఆ కృష్ణుడే బాబాగా వచ్చారు. అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపం, ఒక్కొక్క రూపం, ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క తత్వం. ఇప్పుడు కృష్ణుడికి 16,000 మందిని చేసుకున్నాడు, అష్ట భార్యలు ఉన్నారు, ప్రియురాలు రాధ ఉంది. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తత్వం అన్నమాట. షిరిడి సాయిబాబా అయితే అసలు ఆయన అందరూ పకీర్ అన్నారు ఫస్ట్. ఆయనకి భార్య బిడ్డలు ఎవరు లేరు, అసలు ఆయన ఎవరికి పుట్టలేదు కూడా, అయోని సంభవుడు. అంటే ఆయనంతటా ఆయనే వచ్చారు ఆ రూపంలో, ఎవరికి పుట్టలేదు అనమాట ఆయన. అలా ఈ రూపంలో, అలా ఏదో ఒక రూపంలో మనందరినీ ఉద్ధరించడం కోసం వచ్చారనమాట ఈ మహానుభావులందరూ. చివరికి ఆయన 3 రోజులు అదేంటి, నా శరీరాన్ని చూస్తూ ఉండండి, వస్తే సరే, రాకపోతే నన్ను సమాధి చేయండి అని చెప్తారు బాబా. ఆ టైంలో రామకృష్ణ పరమహంస రెడీగా వెళ్ళడానికి రెడీగా ఉన్నట. అందుకని బాబాని మళ్ళీ పంపించేశారు. అంటే నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదు, బాబా చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు, దైవ కుమారుడు అనే చెప్పాడు. అంటే దైవం అంటే ఏంటి అంటే ఆది పరాశక్తి, ఆది పరాశక్తి. ఆ శక్తి విశ్వమయ పరాశక్తి, మనలో ఉన్న ఆత్మశక్తి మొత్తం అంతా ఒకటేనండి. దైవ కుమారుడు అనే చెప్పాడు. మనమే దేవుణ్ణి చేసాం అనమాట, మనమే వైద్యుడు అన్నాము, దేవుడు అన్నాము, అలా చేసాం. అలా నాకు గట్టి నమ్మకం అనమాట, ఆ కృష్ణ పరమాత్మే బాబా అని అనమాట. ఆ తర్వాత కాళిందుని పై నాట్యం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే అహంకారం ఉంటుంది ఆ కాళీయుడికి, అలా అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆ గర్వం అణచాలంటే ఆయన పైన ఎక్కి ఆయన నాట్యం చేస్తాడు అనమాట. ఇప్పుడు మనం కూడా అంతే, మనలో కూడా చాలా మందికి ధ్యానం చేసినా సరే కొంచెం నేను గొప్ప, నాకు అన్నీ తెలుసు, అలా కొంచెం ఉంటుందన్నమాట ఇగో. అంటే అసలు అలాంటివి ఏమి కూడా ఉండకూడదు. నేనేమనుకుంటానంటే నాతో చెప్పించబడుతోంది ఇది, అంటే ఒక శక్తి నాతో చెప్పించబడుతోంది. మనందరూ నిమిత్త మాత్రం. కృష్ణ పరమాత్మ కూడా అంటాడు అర్జునుడితో, నిమిత్త మాత్రుడివి నువ్వు, చచ్చేదెవరు, చంపేదెవరు, అంతా నేనే, నాలోనే అన్ని ఉన్నాయనే చెప్తాడు. అలాంటప్పుడు మనం ఎంత అంటే, మనం దైవాలమే అని పత్రిజీ చెప్పారు, కానీ ఆ దైవత్వ దగ్గరికి మనం ఇంకా చేరుకోలే, శాంత దైవాలు అయిపోలా. దైవాలు అయిపోయినప్పుడు ఎప్పుడు చిరునవ్వుతో కృష్ణుడిలాగా ఉండాలి, ఎన్నొచ్చినా తట్టుకుంటూ ఉండాలి, ఎవరిని వేలెత్తి చూపించకుండా ఉండాలి, ఎవరిని విమర్శించకుండా ఉండాలి, ఎవరి గురించి మాట్లాడకుండా ఉండాలి. అలా ఇవన్నీ చేసి అలా ప్రతిదానికి నవ్వుతూ మనం అలా ఎప్పుడైతే ఉంటామో బంధరాహిత్యం పొందుతామో అప్పుడు జన్మరాహిత్యం అవుతుంది, అప్పుడు ఆత్మ పరమాత్మ అవుతుంది అనమాట. ఆ స్థాయికి ఇంకా మనం చేరుకోలేదు కాబట్టి నేను అలాగే అనుకుంటా, నన్ను ఒక శక్తి నడిపిస్తుంది, ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని.
నాతో చెప్పిస్తోంది అలా అనుకుంటానండి. నేను ర్యాలీలకు కూడా వెళ్తానండి. చాలా ఎంత బాగుంటుందంటే అస్సలు కాళ్ళ నొప్పులు పుట్టవు. చాలా బాగుంటుంది అనమాట. మీది ఏ ఊరు మేడం? హైదరాబాద్. హైదరాబాదా? ఓకే ఓకే. మాది విజయవాడ. మొన్న మీద చాలా జరుగుతున్నాయి అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం మన స్వార్థం చూసుకోకుండా చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకి దారులు, యమునా నది దారిచ్చినట్టు కృష్ణుడికి కేవలం ఆ సంఘటన ఇదే చెప్తుంది. మనకి కూడా అన్ని దారులు ఏర్పడిపోతాయి. మనకి ఏది కావాలో అది వస్తుంది మన దగ్గరికి. మనం ఏది కోరుకోక్కర్లేదు, అన్ని మన దగ్గరికి వస్తాయి. మనకేం కావాలో వస్తుంది. అలా ఏర్పడతాయి అన్నమాట. ఎప్పుడైతే అహంకారం అనేది వస్తుందో అప్పుడు ఒక చురక వేస్తుంది ఆ శక్తి, ఆ అమ్మ. అప్పుడు మళ్ళీ మనం దాని నుంచి బయటపడాలన్నమాట. అలాగే ఈ కాళీయుడికి కూడా విపరీతమైన అహంకారం. ఆ అహంకారం తగ్గించాలంటే దాని మీద నాట్యం చేస్తాడనమాట. అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే అహంకారం వస్తుందో అది ఏదో ఒకటి వస్తుంది మనకి. ఓ సమస్య, చిన్న కష్టమో, బాధో, అప్పుడు దెబ్బకి దిగిపోతుంది అనమాట. అహంకారం దిగిపోతుంది. అంతా ఒకటే అనే తత్వం రావాలి కదా మనకి. మనలో ఏదైతే ఆత్మ పదార్థం ఉందో అందరిలో అదే ఉంది. మరి అందరిని దైవాలుగానే చూడాలి కదా మనం. నేను అలా అలవాటు చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ తత్వాన్ని నేర్చుకుంటున్నా. మనం నిరంతర విద్యార్థులు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది. పత్రిసారంతా మనం అవలేదు కదా. అంటే మనం నేర్చుకుంటూ నిరంతరం. ఇప్పుడు నాకే తెలుసు, నేను ఎప్పుడు అనుకోనండి. నాకు తెలిసింది చాలా తక్కువ. ఆవగింజలు 60 భాగం కూడా తెలియదు. అంటే మనం నేర్చుకుంటూ, మనం నేర్చుకున్నది ఇతరులకు అందిస్తూ, అదే కదా మనకి నేర్పారు సార్. అలా చేస్తూ ఉంటా అనమాట. నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎప్పుడైతే మనము ప్రేమ తత్వంతో ఉండాలి, ఎవరినైనా క్షమించగలగాలి, ప్రేమతో ప్రతి జీవిని కూడా. నాకు కూడా తెలియనప్పుడు కేక్ తినేదాన్నండి. యాక్చువల్ గా మేము ఎన్వి ఏమి తినము. తెలియనప్పుడు, తెలిసిన తర్వాత అది కూడా మానేసాం అనమాట. కేక్ కూడా తిన్నాం. వెల్లుల్లిపాయ తినొద్దని చెప్పారు సార్, అది కూడా తినటం మానేసాం. ఒకప్పుడు కొన్నిట్లో తినేవాళ్ళం. అంటే మనకి గురువు చెప్పింది శిరోధారి. దాని గురించి ఇలా ఎందుకు చెప్పారు, ఎందుకు తినకూడదు అనే క్వశ్చన్ లేకూడదు. గురువు ఏది చెప్తే అది పాటించడమే, మన ఆ దారిలో నడవడమే మన కర్తవ్యం. అలా నేను భావిస్తాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏనాడు వెల్లుల్లిపాయ తినలేదు. అసలు బిర్యానీలు కూడా పెట్టించుకోను నేను, ఎందుకంటే అందులో వేస్తారు అని. అలా అన్నమాట. మనకు ఎప్పుడైతే అహంకారం వస్తుందో మనకు ఒక దెబ్బ పడుతుంది, అప్పుడు దిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగే దానికి కూడా ఆయన నాట్యం చేసి దాన్ని దించేశాడు. తర్వాత రాక్షసులను అవలీలగా సంహరించాడు. ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి పోతనొచ్చింది, తర్వాత శకటాసురుడు, ఇంకెంతో మంది రాక్షసులు వచ్చారు. వాళ్ళందరినీ సునాయాసంగా చక్కగా చంపేశాడు. ఎందుకంటే లోక కళ్యాణమే ఆయన చేయాలి. అందుకోసమే కదా ఆయన వచ్చాడు. అందుకని ఈ అసుర శక్తి, దైవ శక్తి అనేవి రెండు ఉంటాయి. ఈ లోకాన్ని వాళ్ళు పాడు చేస్తూ ఉంటారన్నమాట అసుర శక్తితో. చూడండి ఎంతమందికి ఇప్పుడు మనకి పురాణాల్లోకి వెళ్తే రావణాసురుడికి ఎంత శక్తి ఉంది, మరి హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ అంటే వాళ్ళకి అసుర శక్తి ఉంది. కానీ దైవ శక్తి ముందు ఏ అసుర శక్తి కూడా నిలవలేదన్నమాట. అలాగే లాస్ట్ కి పేగులు తీసి వీణ వాయించిన రావణాసురుడు మరి ఎంత శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగం తీసుకొచ్చినా చివరికి శ్రీరాముడి చేతిలో చనిపోక తప్పలేదు. మనకి నిజంగా రామాయణంలో నేర్చుకునేది ఏంటి అంటే, రాముడు మన ఆత్మ అయితే శక్తి సీతమ్మ. ఆ సీతమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో రాముడి నుంచి, అప్పుడు రాముడిలో ఏ శక్తి లేదు నిజంగా. అందుకే ఎంత చక్కగా అర్థం చేసుకోవచ్చు మనం. మనలో కూడా విశ్వమయ ప్రాణశక్తి, ఆ శక్తి లేనప్పుడే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఆ శక్తిని తీసుకోవడానికే మనం ధ్యానం చేస్తాం. ఎప్పుడైతే శక్తిని తీసుకుంటున్నామో దానికి అప్పుడు జ్ఞానాన్ని కూడా మనం తెచ్చుకోవాలి. మనం అధ్యయనం చేసుకుంటూ ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఆ శక్తిని ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు పెడతాం. లేకపోతే కనుక ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటాం. అలాగే ఈ రాక్షసుల్ని కూడా ఎలా బలహీనుల్ని వాళ్ళని ఈ రాక్షసులందరూ ఏడిపిస్తూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళందరినీ ఆయన కాపాడుతూ ఉంటాడు.
కృష్ణుడు, తర్వాత గోపికలు, అంతమంది చాలా మంది విమర్శిస్తారండి. ఎవరికైనా ఒక అబ్బాయికి ఒక ఇద్దరు అమ్మాయిలతో పరిచయం ఉండి మాట్లాడుతుంటే అదిగో శ్రీకృష్ణులాగా అంటారు. అసలు అది చాలా తప్పండి. అసలు ఆయన వీళ్ళందరూ కూడా ఆ త్రేతాయుగంలో మునులు అనమాట. ఈ కృష్ణుడి కోసం తప్పిస్తూ ఉంటే అప్పుడు వచ్చే జన్మలో ఆ పెళ్లి చేసుకుంటానని చెప్తాడనమాట. అందుకని ఆ స్టోరీ నరకాసురుడు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లి అందరికీ పెళ్లిళ్ళు అయిన వాళ్ళే గోపికలు తీసుకెళ్లి బంధిస్తే తర్వాత వదిలేసిన తర్వాత కృష్ణుడు వెళ్ళి కాపాడతాడు. వాళ్ళందరూ భర్తల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏలుకోరు. మీరు అక్కడ ఉండొచ్చారు ఒక మొగాడి దగ్గర అని. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ భార్యలుగా ఊరికే అలా అనుకుంటాడు, కానీ వాళ్ళతో అసలు గడపడు. అసలు సెక్స్ అనేది లేనే లేదు. కృష్ణుడిని అలా వేరేగా అంటారు. అంతేగాని ఇప్పుడు రాధాకృష్ణులు అయినా కానీ ఒకే వాళ్ళు రెండు శరీరాలు కానీ ఒకటే ప్రాణం, ఒకే ఆత్మ అన్నమాట. ఆ రాధ కూడా లక్ష్మీదేవి అంశే అన్నమాట. అలా ఈ వస్త్రాలు అన్ని ఎందుకు తీసుకెళ్తాడు అంటే అసలు భలే నచ్చిందండి నాకు అది. ఆ వస్త్రాలన్నీ తీసుకెళ్తాడంటే చెడు ఉద్దేశంతో కాదు. అంటే వాళ్ళందరూ ఇక సత్యం, ధర్మం, జ్ఞానం, అహింస, ప్రేమ, ఆనందం, శాంతి ఇవన్నీ మర్చిపోయి ఈ లోకంలో ఇంద్రియ సుఖాలతో జనాలు ఉంటూ ఉంటారు. ఇవన్నీ మర్చిపోయారు అనమాట. అయితే తినడం, తాగడం, విందులు, వినోదాలు, ఇలాగే ఇప్పుడు మనుషులు అలాగే తయారయ్యారు కదా అందరూ. అందుకని ఏం చేశారు, ఇవన్నీ రావాలి అంటే మీరు 2 చేతులు ఎత్తి దండం పెడితేనే నేను ఇస్తాను వస్త్రాలు అని అంటాడు కదా. అంటే మనలో ఉన్న అహంకారం, అహంభావం ఇవన్నీ కనుక మనం వదిలేసి ఒక భగవంతుడిని శరణు వేడితే సర్వస్వ శరణాగతి అని మనము వాళ్ళకి సరెండర్ అయిపోతే అప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి. ఆ ఉద్దేశంతో వీళ్ళ వస్త్రాలు తీసుకున్నారు. అంతేగాని వాళ్ళని ఏడిపించాలి వస్త్రాలు తీసుకుని అని కాదనమాట. అంటే ఇవన్నీ ఆ వస్త్రాలకే ఇవన్నీ పేర్లు పెట్టారనమాట. సత్యం, అహింస, ప్రేమ, కరుణ ఇవన్నీ అనమాట. అయితే అవన్నీ భగవంతుడి దగ్గర ఉంటాయి. ఆ గుణాలన్నీ మన దగ్గర ఉండవు కదా. ముందు మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. మనకి ఆత్మే సత్యం అని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇదివరకు తెలియదు కదా ఆత్మే సత్యం అని. ఇదంతా కనిపించేదంతా భ్రమ, అంతా ఇవాళ చూసింది రేపు పోయేదే. ఇవన్నీ తెలియదు, అశాశ్వతమైనవి. ఇవన్నీ మనకి ధ్యానంలోకి వచ్చాకే తెలిసాయి, అంతకు ముందు తెలియలేదు కదా. అందుకని ఇవన్నీ మానవులు ఒక్క సుఖాలలోనే ఉంటున్నాడు, దుఃఖాల్లో బాధపడుతున్నారు, బయటికి రాలేకుండా ఉన్నారు. ఈ జ్ఞానం ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ధ్యానం వల్ల వస్తాయి. అవన్నీ రావడం కోసం ఇవన్నీ వస్త్రాలు లాంటివి. ఇవన్నీ రావడం కోసం ఆయన తీసుకున్నాడు అనమాట. అప్పుడు వీళ్ళు ఎప్పుడంటే శాంతి ఇవన్నీ మనకి రావాలి అంటే మనము ఈ సాధన అనేది చేయాలన్నమాట. లేకపోతే ప్రేమ, దయ, కరుణ అవన్నీ ఉంటే కనుక మాంసాహారం ఎవరు తినరు, ఏ జీవిని చంపబడదు. మనం అందుకే ఇన్ని శాకాహార ర్యాలీలు చేస్తున్నాం అనమాట. ఈ అందరిని ప్రేమించే తత్వం రావాలి అంటే మనలో అహంకారం ఇవన్నీ పోవాలన్నమాట. స్వార్థం, ఈ గుణాలన్నీ పోవాలి. అప్పుడు సత్యం, ప్రేమ, అహింస, జ్ఞానం ఇవన్నీ రావాలి. ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అందరిలోనూ ఆత్మనే చూడగలుగుతారనమాట. అందరూ దైవాలే అని అనిపిస్తుంది మనకి. లేకపోతే మనకి వాళ్ళు మనుషులే, ఈ కులం, ఆ కులం, ఆ వర్గం ఇవన్నీ తేడాలు వస్తాయి అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చేతులెత్తి నమస్కారం చేశారో అప్పుడు ఆ చెట్టు మీద వస్త్రాలన్నీ తీసి ఇచ్చేస్తాడు. లేకపోతే ఆయన ఏం చేసుకుంటాడండి అవన్నీ. అంటే వీళ్ళకి అది ఆ జ్ఞానం రావడం కోసమే వాళ్ళ వస్త్రాలు తీసుకున్నారు అనమాట. చూడండి, కొంతమందికి దిగంబర స్వాములు ఉంటారు. అంటే ఈ రమణ మహర్షి గాని ఇలాంటి వాళ్ళు మహానుభావులు అందరూ వాళ్ళ ఆత్మకి ఈ శరీరమే ఒక వస్త్రం అనుకుంటారు. అందుకనే కొంతమంది అలా ఉంటారు. రమణ మహర్షి లాంటి వాళ్ళైతే గోచి ఒకటే పెట్టుకుంటారు, అది కూడా మన కోసం. సో మన జనాలు చూడలేరేమోనని పెట్టుకుంటారు అంతే. వాళ్ళకి అసలు వ్యామోహం ఉండదు అనమాట ఆ శరీరం మీద. అందుకనే ఆయన పాపం ఎంత బాధ వచ్చినా రమణ మహర్షి భరించారనమాట.
మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం ఇష్టం లేక అలా ఆ కర్మలన్నీ ఆయన అవగొట్టేసుకున్నారు. అలాగే గోపికలతో ఆయన ఆడుకుంటూ వాళ్ళందరూ కోరుకున్నారు త్రేతాయుగంలో, నీ సమక్షంలో నీ దగ్గర మనం పత్రిసారితో ఉండాలని ఎలా అనుకుంటాం? మరి అలా అనుకుంటే ఆయన కృష్ణుడు, మనందరం గోపికలమా అనుకోవాలి. అంటే ఆయన దగ్గర ఉంటే వేణుగానం వింటూ ఉంటే వాళ్ళంతా ఆనంద పారవశ్యంలో తేలిపోతూ ఉంటారు గోపికలు. అందువలన మనం కూడా అంతే కదండి, సారొస్తే ఎంత దూరమైనా వెళ్తాం, ఆయన ఆరాలో ఉంటాం. అలా అందుకు కోరుకున్నారు కాబట్టి గోపికలతో అంత ప్రేమతత్వంతో ఉన్నాడు. అది మనకి చెప్పడం కోసం మనం కూడా అందరితో కూడా ప్రేమగా ఉండాలన్నమాట. ఆ ప్రేమతత్వంలో మరి ఆనందంగా ఉండాలి అంటే మనకి ఆ ప్రేమతత్వం అనేది ఉండాలన్నమాట. స్వార్థం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అసలు మనము ఏమీ సాధించలేము. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అంటే మన అహంకారం, మన క్రోధం మన్నే తినేస్తాయి అనమాట. ఎప్పుడైతే ప్రేమ భావంతో ఉన్నామో మనం అద్భుతంగా ఉన్నాం అనమాట. ఇంకాస్త ఎదగగలుగుతాం. అమ్మ అంటారు, మానవుడి నడక జీవితం అనేది నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలు అనే 2 గ్రహాల మీద ఆధారపడి ఉంది అంటారు. అంటే ఆ నవగ్రహాలు ఏమీ చేయలేవు. అంటే మనము అనుకున్నది ఈ తిథులు విధిని మార్చలేవు. ఎంత తిథులు చూసుకున్నా కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అవ్వవు. అలాగే రాగం, ద్వేషం, కొంతమంది అంటే ప్రేమ, కొంతమంది అంటే ద్వేషం. ఇలా ఉన్నాం కాబట్టే మనం హాయిగా ఆనందంగా ఉండలేకపోతున్నాం. అందరినీ ఒకేలాగా ప్రేమతత్వంతో చూస్తే గనక చాలా అద్భుతంగా ఆనందంగా జీవిస్తాం అనమాట. అందుకని ఆవిడ చిన్న చిన్న సూక్తులు అనమాట. తృప్తే ముక్తి. మనం ఎంత ఉన్నదాంటో తృప్తి పడతామో అదే ముక్తి. అసలు నిజంగా ఎంత బాగుందండి, 4 అక్షరాలు అంతే. తృప్తే ముక్తి. మనకి పక్కన వాళ్ళకు ఉంది, మనకి లేదు, ఇలా అనుకునే కన్నా వాళ్ళకు ఉందని మనం సంతోషపడి మనకున్న దాంట్లో మనం బాగున్నాం కదా, మనకి తృప్తిగా ఉంది కదా, మనకి అన్ని సరిపడి ఉన్నాయి కదా అనుకుంటే అదే ముక్తి అట. వేరే ముక్తి కోసం పాకులాడక్కర్లేదనమాట. అంత చక్కగా చిన్న చిన్న పదాలతో ఆ అమ్మ చెప్పిందనమాట. అలాగే చూసారా, ఇందులో కూడా అలాగే ఉంది. అంటే పత్రిసారి కృష్ణుడు అయితే మనందరం గోపికలం. కృష్ణుడు ఎలా అయితే వేణుగానం ఊదేవాడు, పత్రిసారి కూడా అలాగే ఊదేవాళ్ళు కదా. అందుకని నాకు షిరిడి సాయిబాబా అంటే ఇష్టం కదా. పత్రిసారిని చూసిన తర్వాత నాకు ఆయనలో బాబా కనిపించారు. అయ్యేసరికి అప్పుడు అర్థమైపోయింది, మొత్తం ఒకటే, మనమే వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనుకుని నాకు అర్థమైంది, ఆయనలో నాకు బాబానే కనిపించారండి, ఆయన వేరు కాదు అని. నాకు కళలో ఎలా అయితే బాబా కనిపించారో అదే పర్సనాలిటీతో పత్రిసారి ఉన్నారనమాట. అప్పుడు నాకు అర్థమైంది, మరి కృష్ణుడు లాగానే వేణుగానం ఊతారు అద్భుతంగా. అంటే వేరే అదే సోలు, అదే గొప్ప సోలు ఇలా ఇన్ని అవతారాలుగా వస్తుంది. ఎవరైతే ఉద్ధరించగలరో. అప్పుడు ఒక మాట విన్నా అనమాట పత్రిసారి గురించి. అలా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో సారి భూగ్రహాన్ని అసలు తీసేస్తున్నారట. అప్పుడు ఈయన చెయ్యెత్తి నేను కాపాడుతాను, నేను ఆ భూగ్రహాన్ని మారుస్తాను అని చెప్పి సార్ వచ్చారట. నిజంగా ఎంత అద్భుతం అండి. అలాంటి గురువు రాకపోతే మనందరం అసలు ఎంత బాధలు పడుతూ ఏడుస్తూ ఎలా ఉండేవాళ్ళమో. మరి ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాలలో ఇంత ఆనందంగా, ఇంత వైభోగంగా, ఆరోగ్యంగా ఉన్నారు అంటే బాధలు లేవా? ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది రకరకాలుగా, అయినా సరే ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆత్మ శాశ్వతం, ఆత్మే దైవం అని తెలుసుకున్నారు కాబట్టి. ఆ ఆత్మ జ్ఞానం అంతా పత్రిజీ పుణ్యం అనమాట. ఒక చిన్న అనుభవం చెప్తాను మేడం. నేను ఇలా ధ్యానం చేస్తూ క్లాసులు పెడుతూ ఉన్న తర్వాత ఎన్నో కష్టాలు, సమస్యలు వచ్చినాయి అన్నాను కదా. అప్పుడు వచ్చినప్పుడు నాకు ఆలోచనలు ఎక్కువైపోయినాయి, మైండ్ లో ఆలోచనలు ఎక్కువైపోయి నేను ధ్యానం చేయలేకపోయేదాన్ని. అన్ని ఆలోచనలు ఉంటే ఏం చేస్తాం, ఇంకా చేయలేక తగ్గిపోయింది సాధన. తగ్గిన తర్వాత బహుశా 2015 అనుకుంటా తగ్గిపోయి ఒకరోజు అప్పుడప్పుడు చేస్తున్నా, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి పిరమిడ్ లో ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక అనుభవం వచ్చిందనమాట. పెద్ద కొండలాగా ఉంది, ఆ కొండ మీద పత్రిస్తారు నించున్నారు.
నేనేమో కింద ఉన్నా, చాలా లోతుకున్నా నేను. ఆయన నాకు చెయ్యి అందిస్తున్నారు. అంటే నిలబడి చెయ్యిస్తుంటే నేను అందుకోలేకపోతున్నా. మరి 6 అడుగులు ఉంటారు కదా ఆయన. అందుకోలేకపోతుంటే ఆయన కొండ మీద ఇలా పడుకున్నారండి. పడుకుని నాకు చెయ్యిస్తూ పైకి లాగుతున్నారు. అప్పుడు అర్థమైపోయిందండి. అదే ఆ ఎరుకలోకి వచ్చేసాక నాకు అర్థమైంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా. సాధన తగ్గిపోయింది. తగ్గిపోతే నేను ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోతున్నాను, గురువు నాకు చెయ్యి అందించారు అనేది అర్థమై కళ్ళమ్మట నీళ్లు జలజలా కారిపోయినాయండి. అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట నేను. ఆ తర్వాత నేను సాధన పెంచుకున్నా. అంటే గురువు అంటే మనము మర్చిపోయినా ఆయన మర్చిపోరండి. శిష్యుని గురు శిష్య సంబంధం అనేది, బంధం అనేది 7 జన్మల వరకు ఉంటుందట. అలాగే నన్ను ఆయన లాగిన తర్వాత నేను సాధన పెంచుకున్నానండి. ఆ సమస్యల నుంచి బయటపడగలిగాను. అందుకు సార్కి ఎంత అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ గోవుల్ని ఎప్పుడు ఇష్టం అనమాట ఆయనకి. గో అంటే ఇంద్రియాలు అని అర్థం. గోపాలుడు అంటే ఇంద్రియాలను పాలించేవాడు. అందుకనే ఆయన ఆ ఇంద్రియాలన్నీ అదుపులో ఉంచుకున్నాడు, గోవులంటే ఇష్టం కాబట్టి. ఎవరైతే జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అదుపులో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళే గోపాలుడు అనమాట. అంటే ఏం చేయాలంటే మనము ఏం లేదు, అందరూ గోపాలుగా అవ్వాలి అంటే మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి అంటే ధ్యాన సాధన తప్ప వేరే మార్గం లేనే లేదండి. అందుకనే షిరిడి సాయిబాబా 12 సంవత్సరాలు పగలు రేయి ధ్యానం పరమాత్మలో లీనం. మనము ధ్యానం చేయడమే ఆ పరమాత్మతో ఉండటం అన్నమాట. అలాగే ఒక్కొక్కళ్ళు చెప్పారు. ఉద్ధరేదాత్మనాత్మానం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ తర్వాత కాయపుటు పేరులో గని ఉన్నది అని అన్నమయ్య చెప్పాడు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య అని యోగి వేమనాచార్యులు గారు చెప్పారు. అలాగే ఇలా ఎంతో మంది మనకి అలా చెప్తూ వచ్చారు. అంటే ఈ ధ్యాన సాధన మించింది ఏది లేదనమాట. ఆ తర్వాత కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం. ఎప్పుడైతే యాదవుల మీద ఇంద్రుడు వర్షం కురిపించసాగాడు, అప్పుడు చిటికెన వేలుతో కృష్ణుడు దాన్ని లేపాడనమాట. అంటే ఎప్పుడైతే లోక కళ్యాణార్థం ధర్మాన్ని కాపాడడానికి ఉంటారో అప్పుడు ఏ విషయమైనా సరే చాలా తేలికైపోతుంది అనమాట. మనం కూడా అమ్మో ఆ పని చేయలేము, ఇది చేయలేము, మన వల్ల కాదు అనుకుంటాం. ఎప్పుడైతే మనము ఎక్కువ ధైర్యంతో, మనోధైర్యంతో నేను చెయ్యగలను అనే గట్టి విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటామో ఆ పని ఖచ్చితంగా మనం చేయగలం. అదే కృష్ణుడు చేసిన పని కూడా. అందరినీ రక్షించడం కోసము ఒక్క చిటికిన వెలుతో ఆయన పర్వతాన్ని గోవర్ధనగిరి ఎత్తాడు. మరి అక్కడ అందరినీ కాపాడాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు ఏమైంది, భంగపడ్డాడు. ఇంద్రుడు మరి తన పని అవలేదు కదా, కృష్ణుడు అందరినీ కాపాడేశాడు. అలాగే ఎంతటి గొప్ప కార్యం తలపెట్టినా పత్రిసారు ఏదన్నా అంటే చాలు ఆ సంకల్పం అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎటో వెళ్తూ గోదావరి అక్కడ పిరమిడ్ వస్తుందయ్యా అని చెప్పారట. అలా ప్రతిదీ టీవీ కావాలయ్యా, టీవీ పెడదాం, ఛానల్ పెడదాం, అలా ఏది అనుకుంటే అది పత్రిజీ అలా ముందుగానే ఊహించి చెప్పేసేయడం, అదంతా నిజమైపోవడం అనమాట. అలా జరిగింది. అంటే పరమాత్మ స్థాయి అనమాట ఆయనది. అలాగే కంసుని సంహారం. ఎప్పుడైతే దుష్టుడు అనుకుంటే అది మన బంధువులైనా ఎవరైనా సరే సంహారం అనేది తప్పదనమాట. అది వాళ్ళ కంసుడు మేనమామను చంపడం మనకి చూపించాడు. మనమైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు తప్పు మనం వెళ్ళి చెప్పడం మన ధర్మం అనమాట. అలాగే ఎలాంటి వాళ్ళైనా సరే, మేనమామ అయినా సరే శిక్షించాలి అని మనకి నేర్పించారనమాట. అలాగే శాకాహార ర్యాలీలు అందుకే కదండి, అలా జీవుల్ని హింసించి తింటున్నారా కాబట్టే మనం అలా ర్యాలీలు చేస్తున్నాం అనమాట. అంటే భగవంతుడికి అందరూ అన్ని జీవులు సమానమే అన్నమాట. ఏ జీవి ఎక్కువ తక్కువ లేదనమాట. ఎవ్వరు, ప్రతి చిన్న చీమ దగ్గర నుంచి ఏనుగు దగ్గర నుంచి ప్రతి జీవి కూడా, మనుషులు అందరూ ఆయన బిడ్డలే. అలాగే పాపం ఎప్పుడైతే చేస్తుండారో వెంటనే మాత్రం వాళ్ళకి శిక్ష పడదండి. శిశుపాలుడు అలాగే 100 తప్పులకి మాటిచ్చాడు వాళ్ళ అత్తకి.
ఇచ్చి ఆ 100 తప్పులు అయిన తర్వాత మాత్రమే ఆ సుదర్శన చక్రం వేశాడనమాట. అలాగే ఎవరైనా సరే పాపాలు చేస్తే చూసే వాళ్ళు పాపాలు చేస్తున్నారు, అయినా చాలా బాగున్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళ పాపం పండితే కానీ వాళ్ళకి అవదండి. ఆ పండాలన్నమాట. అన్ని వెంట వెంటనే వాళ్ళ భోగాలు అడ్డొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పుణ్యాలకి భోగాలు వస్తాయి కదా, పాపాలకి రోగాలు వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళ పాపం పండుతుందో, వాళ్ళ పుణ్యం తరిగిపోతుందో, అప్పుడు మాత్రమే వాళ్ళని శిక్షించడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు అనుకుంటే వాళ్ళ పాపం పండలేదు అని అర్థం అనమాట. ఎవరికైనా అంతే. అలాగే మనకి ఒక కోడి తిన్నవారికి వెంటనే కష్టం రాదు. అది 10 కోళ్ళు తిన్నా రాదు, 50 తిన్నా రాదు, 99 తిన్నా రాదు. ఎందుకంటే ఇంకా తింటూనే ఉంటాడు. తినగా 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 పాపం పండుతుంది. పండినప్పుడు వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట. అది అప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుంది, ఏదో అప్పుడు ఎంత ఏడ్చినా సరే వాళ్ళకి ఉపయోగం లేదనమాట. అలాగే చాలా మందికి వయసు పెరిగిన తర్వాత వృద్ధాప్యం వచ్చాక కష్టాలు ఎక్కువ వస్తాయి. అంటే అప్పుడు రోగాలు కూడా వస్తాయి. అంటే ఏంటి, ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్ని చేస్తారో అప్పుడు పండుతాయి అన్నమాట. వృద్ధాప్యం వచ్చాక అప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ అప్పుడు పాపం పండల యవ్వనంలో, వృద్ధాప్యం వచ్చాక పండింది. అంటే రోగం అనేది వస్తుందన్నమాట. మనం చేసిన పాపాలే రోగాలు, పుణ్యాలే భోగాలు. పాపం పండిన తర్వాతే మనకి శిక్ష పడుతుంది అనమాట. అప్పుడు ఒకసారి పురాణాల్లో మనం వింటూ ఉంటాం, రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు దేవతలు ఓడిపోతే దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు అనమాట. విష్ణుమూర్తి అనేవాడు, కొంచెం ఓపిక పట్టండి, వాడి పాపం పండనివ్వండి, వాడి సంగతి నేను చూసుకుంటాను అని విష్ణుమూర్తి హామీ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. అలాగే ఒకసారి బుద్ధుడు కూడా చెప్తాడనమాట, పాపం పండేంత వరకు సుఖభ్రాంతి, మేము సుఖంగా ఉన్నాం కదా, ఎన్ని పాపాలు చేస్తే ఏంటి అని అదే భ్రాంతితో ఉండి మాకేమీ జరగదు అని ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక పాపం పండగానే ఒక పెద్ద కష్టం వస్తుంది, అప్పుడు తట్టుకోవడం ఎంత బాధో, ఎంత దుర్లభం అవుతుందో. అందుకని ఈ విషయం తెలుసుకుని పాపాలు చేయకుండానే ఉండాలన్నమాట. హింసకు కారణమైన మాంసాహారం ఎప్పుడు కూడా తినకూడదు. పాపం చేస్తే కష్టం రాదు, పాపం పండితేనే కష్టం వస్తుంది అని తెలుసుకోవాలి మనం. మేడం. ఓకే. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. భాగవత అతల సారాంశము అంటే, భాగవత తత్వ సారాంశం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చేసినా కూడా దాంట్లో ఒక అంతరార్థం ఉంది. ఆయన చేసిన ప్రతి పనికి, ఆయన పుట్టుకకు ఒక కారణమే, ఆ పుట్టిన తర్వాత జరిగిన ప్రతి కార్యక్రమానికి అంతరార్థం ఎంతో చక్కగా వివరించారండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి దానికి కూడా ఆయన పుట్టి పెరిగి ఎవరెవరిని ఏ రకంగా సంహరించినా, ఏం జరిగినా కూడా అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది. అందులో గోపికల విషయంలో గాని, గోవుల విషయంలో గాని, తల్లిదండ్రుల విషయంలో గాని, భార్యల విషయంలో గాని, ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక అంతరార్థము. ఆ అంతరార్థాన్ని చాలా అంటే చాలా చక్కగా వివరించారు. అందులో సాయిబాబా కూడా తీసుకొని వచ్చారు. ఆ సాయిబాబా వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టు చాలా చక్కగా చెప్పారండి. మీ అనుభవాలు, ఆ భాగవత సారాంశము అందరికీ కూడా చాలా అర్థవంతంగా, కథ అంటే అది జరిగిన వృత్తాంతము, దాంట్లో ఏమి సారాంశం ఉంది, ఏముంది, ఎందుకు ఆయన ఇట్లా చేశారు, ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది, కారణం ఏది జరగదు. చాలా అద్భుతంగా వివరించారమ్మా. నమస్కారాలు మీకు. ఎంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. చెప్పించి పడింది మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా మాట్లాడేయాలనుకున్నా, డౌట్స్ ఉన్నా చక్కగా అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఏంటి కథ వింటూ చక్కగా నిద్రపోయారా ఏంటి?
మా అమ్మగారు చెప్తూ ఉన్నారు, బాగుంది, హాయిగా. వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి. రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చక్కగా బాగా వివరంగా అందరికి అర్థమయ్యే విధంగా మన భాషలో చక్కగా వివరంగా చెప్పారు. పొడిగా చక్కగా థ్యాంక్ యూ. వివరంగా అర్థమయ్యేలా చెప్పారు. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. చెప్పించి పడింది సార్, అంతే. మనందరినీ కూడా ఒక శక్తి నడిపిస్తుంది. అది వినే భాగ్యం కూడా అందరికీ ఉండదు కదా మేడం. అవును. రవీంద్రరావు గారు సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అసలు భగవంతుడు అంటేనే ఒక తత్వం. మాట్లాడండి సార్. మేడం గారు ఈ కృష్ణరత్నం గురించి చాలా చక్కగా వివరించినారు మీరు. థ్యాంక్ యూ సార్. నాకు ఒక డౌట్ ఉంది మేడం. ఇది కృష్ణుడు నెమలి ఈక పెట్టుకుంటారు కదా, ఏ దైవం కూడా నేమ ఈక పెట్టుకున్నట్లేదు. దాంట్లో కూడా ఏదో రహస్యం ఉంది మేడం, అది మీకు చెప్పగలరా? ఏంటి సార్, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పరా? కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటారు కదా, నెమలి పింఛం పెట్టుకుంటారు కదా మేడం, అందుకు అందులో అంతరార్థం ఏమున్నది మీకు చెప్పగలరా? నెమలి పించమా? అవును మేడం గారు. ఐడియా లేదు సార్. అది గుర్తు రావట్లేదు. నేను తెలుసు. చెప్పండి మీరు. అంతరార్థం ఉందా? ఉంది. ఏంటి అంటే ఆడ నెమలి మగ డాన్స్ చేస్తున్నప్పుడు దాని కళ్ళలో నుంచి ఒక జలము అనేది ఒక ఆనంద బాష్పాలు అంటారు చూడండి, అలా వచ్చినప్పుడు ఆ ఆనంద బాష్పాలను ఆడ నెమలి స్వీకరిస్తుంది. అలా స్వీకరించినంత మాత్రానే అది మళ్ళా బిడ్డకు జన్మనిస్తుంది అనమాట, ఆ గుడ్డు అలా. అంటే అక్కడ ఎక్కడ కామము అనేది ఉండదు, సంపర్కం అనేది ఉండదు, ఏది కానీ టచింగ్ అనేది ఉండదు అనమాట. అంత అంత పవిత్రమైందంట నెమలి. అందుకని ఆయన అంటే ఆయన తత్వం ఏంటి అంటే, అంతమంది గోపికలతోను కానీ భార్యలతో ఉన్నా కూడా ఆయనకి ఎక్కడ ఏ కామము అంటదంటండి. నాకు తెలిసిన అంతరార్థం ఇది సార్, మీరు చెప్పండి. అదే మేడం గారు, బ్రహ్మచారి అతను అంత వేల మందిని కన్యల్ని పెళ్లి తీసుకున్నారని చెప్పారు కదా, ఆయన బ్రహ్మచారి అని అంటారు అన్నమాట. ఆయనకు ఆ కామం అనేది అంటదట, నిష్కామ. అవునండి. తను అంటే అందరి దగ్గర ఉన్నట్టు ఆయన అందరికీ అనిపిస్తుంది, ఎవరిని బాధ పెట్టడు, కానీ ఎవరితో అంటబడి ఉండడు, ఎవరితో అటాచ్మెంట్ ఉంచుకోడు. అందువలన ఆయన బ్రహ్మచారి అంటారు. అందరి దగ్గర కనిపిస్తాడు కానీ ఎవరితోనూ ఉండడు, ఆ అటాచ్మెంట్ లో ఉండడు. చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా అందించారు. మీ టీం వాళ్ళందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ఇంతవరకు కూడా భాగవత సారాంశము అంటే భాగవతంలో అంతరార్థం ఏంటి అనేది కాత్యాయని మేడం గారి ద్వారా చక్కగా మనం తెలుసుకున్నాము. ఇంకా ఇంతవరకు స్వాధ్యాయం అయిపోయింది. ఇప్పుడు చక్కగా ధ్యానం చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, అలాగే ధ్యాన స్థితిలోకి వచ్చేద్దాము చక్కగా. బాయ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి అద్దాలు ఉంటే తీసి పక్కన పెడతాము. స్థిర సుఖాసనము చక్కగా వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, సుఖాసనంలో కూర్చుందాము. శరీరాన్ని బిగించి కూర్చోక్కర్లేదండి, చక్కగా ధ్యాన స్థితికి వెళ్దాము. ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుకున్నాం కదా, చక్కగా
ఆయన్ని అనుకుంటూ ఆస్వాదిస్తూ ఆ భాగవతాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్దామండి. చాలా అంటే చాలా అద్భుతమైన సెషన్ ఈరోజు. అంత అద్భుతంగా జరిగింది. చక్కగా శ్వాస మీద ధ్యాస.
చివరి ఒక్క నిమిషము మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 అరచేతులు నెమ్మదిగా విడదీసుకొని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చక్కని చిరునవ్వుతో అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదాలు. రేపు రాత్రి క్లాస్ ఉండదండి, ఓన్లీ ధ్యానమే ఉంటుంది. రేపు మార్నింగ్ సెషన్ కూడా ధ్యానం ఉంటుంది, అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. రేపు రాత్రి కూడా ధ్యానం ఉంటుంది. పౌర్ణమి కదా, పౌర్ణమి గడియల్లో ధ్యానం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. రేపు ఎంత వీలైతే అంత ఎక్కువ ధ్యానం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్, ధన్యవాదాలు.